Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. జ్యోతిష్యం అర్థం చేసుకుంటే అద్భుతం, అర్థం చేసుకోలేకపోతే అయోమయం. జ్యోతిష ప్రపంచం అనే పద్మవ్యూహంలోకి గ్రహపాటు వలనో తొందరపాటు వలనో అభిమన్యుడిలా కోట్లాది మంది చొరబడతారు. కానీ ఎక్కువ శాతం మంది ఆరంభశూరులే. అర్థం చేసుకునే ఓర్పు నేర్పులతో కూడిన అధ్యయన శ్రమ చేయలేక శారీరక మానసిక బలహీనులు అనేక మంది మౌనంగా స్వచ్ఛంద విరమణ చేస్తారు. ఒక జీవితకాలం జ్యోతిష్యం ప్రేమతో అధ్యయనం చేస్తే అనేక లోకాలు ఎవరికి వారు తమ సూక్ష్మ శరీరంతో దర్శించవచ్చును. ప్రేమ అనే పదం ఎందుకు ఉపయోగించానంటే, ప్రేమ ఉన్నవారే తగినంత శ్రద్ధ ఆసక్తి కనబరచగలరు. ఈ చిన్ని ఉపోద్ఘాతం కూడా నేను చెప్పబోయే విషయం మీద మీకు శ్రద్ధ ఆసక్తి కలిగించటానికేనని మీరు గమనించాలి. జ్యోతిష్యం అద్భుతం అని చెప్పదగిన అపురూప విశేషాలలో రవి శుక్రుల కలయిక కూడా ఒకటి. నిజం చెప్పాలంటే గురు శని కలయిక పరిణితికి పరాకాష్ట అనుకుంటే రవి శుక్రుల కలయిక అసామాన్య సృష్టికి అద్దం పడుతుంది. సకల సర్వోత్తమ ఉత్తమాభిరుచులతో కూడిన నిష్కలంక వ్యక్తిత్వ సుమనోహర సంగమమే రవి శుక్రుల కలయిక. అదెలాగో ఇప్పుడు పరిపరి విధాలుగా పరిశీలిద్దాం. మీరు అర్థం చేసుకోవాలే గాని వీడియో ప్రారంభంలోనే దృశ్య శ్రవణ రూపంలో రవి శుక్రులను సూచనప్రాయంగా ఆవిష్కరించడం జరిగింది. ఆత్మవిశ్వాసం, అభిజాత్యం, టీవీ కలగలిపిన అట్టహాసంతో కూడిన రాజసం ఉట్టిపడుతున్న రారాజును రవికి ప్రతీకగా మరియు సుకుమార లావణ్యాలు రంగరించిన సౌందర్యవతుల సామూహిక అభినయ గానామృతం శుక్రుని ప్రతీకగా చూపించాను. శౌర్య ధైర్య సాహస పరాక్రమాలు శాసించే ధోరణి, ఆత్మవిశ్వాసం, గుండె నిబ్బరం, మరెన్నో ఉన్నత గుణాలతో కూడిన ప్రత్యేక అస్తిత్వం గలవాడు రవిగా పిలువబడే సూర్యుడు. అయితే ఇంతటి శౌర్య ప్రతాపాలుండి కూడా ధార్మికత చూపించగల విచక్షణ జ్ఞానం కలవాడు సూర్యుడు. సమస్త జీవరాశులకు ప్రాణప్రదాత, పోషకుడు, రక్షకుడు అన్ని భానుడే. శ్రీ మహావిష్ణువుకు ప్రతీక. గ్రహములకే రాజు, స్వయం ప్రకాశకుడు అన్ని సూర్యుడే. అందువలనే సూర్యగ్రహ ప్రభావ జాతకులు స్వయం ప్రతిభ కలిగి స్వతంత్ర వృత్తులను చేపడుతుంటారు. వారి వారి జాతకాలలో గల ఇతర గ్రహ ప్రభావ రీత్యా జీవన శైలి స్థాయిలలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ వీరందరిలో గల ఏకైక సారూప్యత స్వతంత్రత. సహజ రాశి చక్రంలో పంచమ భావమైన సింహరాశికి అధిపతి సూర్యుడు. ప్రవర్తన న్యాయబద్ధంగా ధర్మసమ్మతంగా ఉంటుంది. స్వశక్తితో అంచెలంచెలుగా అభివృద్ధి సాధించెదరు. జనసహకారం ఎక్కువ. సూర్యుడు గ్రహరాజుగా ఉన్న తేజస్సుతో కూడిన ఆకర్షణ వలన అందరూ భయభక్తులతో లొంగి ఉంటారు. రాహుగ్రహ ప్రభావ జాతకులు మాత్రం లొంగినట్లు నటిస్తారు. అంతే తేడా. కీర్తి ప్రతిష్టలు, అన్యాయాన్ని సహించలేకపోవటం, అందరినీ అన్ని పరిస్థితులను సరిచేయాలనే శూరత్వం, ఆకస్మిక కోపం సూర్యకారకత్వాలు. ఇంకా ఇతరుల ఎడ జాలి. సూర్యుడు ప్రభువు కావున అందరి యోగక్షేమాలు పట్టించుకోవటం ఉంటుంది. పట్టుదల, ఆత్మాభిమానం వీరికి రెండు కళ్ళు. శారీరక మానసిక శ్రమలకు ఓర్చుకునే తత్వం ఉంటుంది. సంయమనం, సమన్యాయం
ఎంతటి కోపంలోనైనా పాటిస్తారు. నిరంతర కృషి, పట్టుదల, సమర్థత, నిబ్బరం, శీఘ్ర స్వయం నిర్ణయ శక్తి లాంటి అద్వితీయ గుణాలు సూర్యునిలో ఉన్నాయి. పంచమ భావం పూర్వపుణ్యస్థానం విద్యాబుద్ధులకు, సృజనాత్మకతకు, ఉపాసనకు కారకత్వం వహిస్తుంది. సూర్యునిలో ఇవన్నీ ఉన్నాయి. ఇక శుక్రుని విషయం పరిశీలించితే ప్రేమకు, అనుబంధాలకు, ఆత్మీయతకు, కళలకు, సృజనాత్మకతకు, సౌమ్యతకు, సౌకుమార్యానికి, సంగీత నాట్యాలకు, సరసానికి, శృంగారానికి, వివాహానికి, సమస్త విద్యలకు కారకుడు. అన్నిటికంటే ముఖ్యంగా మృత సంజీవిని విద్య తెలిసినవాడు, బుద్ధిలో బృహస్పతికి ఏమాత్రం తీసిపోనివాడు, అందం, ఆకర్షణలకు కారణమైన వాడు శుక్రుడు. సహజ రాశి చక్రములో విద్య, ధన, వాక్కు, కుటుంబ స్థానమైన ద్వితీయ భావానికి, సమస్త సామాజిక సంబంధాలకు, జీవిత భాగస్వామికి కారకత్వం వహించే సప్తమ భావమైన తులకు శుక్రుడే అధిపతి. ఒక విధంగా చెప్పాలంటే సహజ పంచమ భావములో గల సృజనాత్మకతకు సూర్యుడు అధిపతి అయితే శుక్రుడే సృజనకు కారకుడు. ఆ విధంగా పలు విధాలైన సృజనకు రవి శుక్రుల కలయిక ఉపకరిస్తుంది. రవి శుక్రుల కలయిక కేంద్ర కోణాధిపతుల కలయిక. ఇది నిస్సందేహంగా ఒక రాజయోగం. ఈ కలయిక గల జాతకులు ఉన్నతమైన అభిరుచి కలిగి ఉంటారు. ధరించే వస్త్రాలు, ఆభరణాలు, ఉండే పరిసరాలు, ఇల్లు, వాహనం, విద్య, వస్తువులు అన్నీ ఉన్నతంగా, వైభోగంగా ఉంటాయి. పంచమ సప్తమాల కలయికలో విశ్వమానవ ప్రేమ ఉంది. నిష్కలంకమైన ప్రేమాభిమానాలు ఈ కలయికలో ఉన్నాయి. రవి శుక్రులు వేటికవే ప్రత్యేకత కలిగిన గ్రహాలు అయినప్పటికీ వీటి మధ్య అనేక విషయాలలో వైరుధ్యం ఉంది. అది ఒకసారి పరిశీలిద్దాం. రవి శుక్రుల మధ్య గ్రహమైత్రి లేదు. అందువలన ఈ కలయిక ఉన్న రాసులు, భావాలు, స్థితి నొందిన నక్షత్రాలను బట్టి వైరుధ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ కలయిక రాజ్యభావమైన దశమ భావంలో ఉంటే అనేక వృత్తులలో రాణించెదరు. లగ్నములో ఉంటే జాతకులు అందంగా, రాజసంతో కూడిన ఆకర్షణతో హుందాగా కనిపిస్తారు. ప్రవర్తన, ఆవేశం ప్లస్ సౌమ్యత రెండు స్వభావాలతో కూడిన వ్యక్తిత్వం ఉంటుంది. పంచమములో ఉంటే ప్రతిభా పాండిత్యాలు, సప్తమములో ఉంటే భగ్న ప్రేమ, అనేక మందితో స్నేహ సంబంధాలు ఉంటాయి. రవి పురుష గ్రహం, శుక్రుడు స్త్రీ గ్రహం. రవి ఎరుపు రంగు, శుక్రుడు తెలుపు రంగు. రవి స్థిర రాశి అయిన సింహరాశికి అధిపతి. శుక్రుడు చరరాశి అయిన తులకు, స్థిర రాశి అయిన వృషభ రాశికి అధిపతి. అందువలన రవి నిర్ణయం మార్చుకోలేని, తిరుగులేనిదై ఉంటుంది. శుక్రుడి నిర్ణయం కాస్త ఫ్లెక్సిబుల్గా, మార్చుకోవటానికి అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, శృంగారం అని కాదు గాని స్త్రీల పట్ల ప్రత్యేక గౌరవం, ఆదరణ ఉంటాయి. రవి క్షత్రియుడు, శుక్రుడు బ్రాహ్మణుడు. అందువలన ఈ కలయిక ఉన్నవారు ధీరోదాత్తులుగా, ధీరలలితులుగా వ్యవహరిస్తారు. శౌర్య సాత్వికతల దూకుడు నిదానాల సంగమం రవి శుక్రుల కలయిక అని చెప్పాలి. రవి రజోగుణం, శుక్రుడు సత్వగుణం. రవి అగ్నితత్వం, శుక్రుడు జలతత్వం. శుక్రుడు నైసర్గిక శుభగ్రహం, రవి నైసర్గిక పాపగ్రహం. రవి ఆత్మకారకుడు, శుక్రుడు కళత్ర, సంగీత, సంతోష, వాహన, సుఖ సౌఖ్యాలకు కారకుడు. రవి రాజు, శుక్రుడు సమర్థుడైన మంత్రి. ఈ కారణంగా నేనే రాజు, నేనే మంత్రిగా, మరి ఒకరి సలహా సంప్రదింపులు అవసరం లేని విశిష్ట పరిపాలకులుగా, వ్యాపారవేత్తలుగా, కళాకారులుగా, సృజనశీలులుగా, ధర్మపరులుగా, విద్యా పాండిత్యాలతో కూడిన సహజ ప్రతిభావంతులుగా రాణించెదరు. పగలు జన్మించిన వారికి రవి పితృకారకుడుగా, శుక్రుడు మాతృకారకుడుగా చెప్పబడి ఉంది. రాత్రి జన్మించిన వారికి శని పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడుగా పలువురు పండితుల ఏకాభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ రవి శుక్రుల కలయికలో తల్లిదండ్రులను అర్థం చేసుకుని ఆ పాత్రలను సముచితంగా గౌరవించే తత్వం ఉంటుంది. రవి శుక్రుల కలయిక ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శింపగల ఒక అపురూప కలయిక. రవి బుధ శుక్రులు
ఒక్కొక్క రాశిలో 30 రోజులు సంచరిస్తారు. ఈ 3 గ్రహాలు ఒకదానికొకటి సమీపంలో 60 డిగ్రీల లోపు సంచరిస్తుంటాయి. ఈ కారణంగా రవి శుక్రుల కలయిక అనేక జాతకాలలో దర్శనమిస్తుంది. అయితే జన్మలగ్న రీత్యా వివిధ భావాలలో ఈ కలయిక ఏర్పడవచ్చును. అందువలన రవి శుక్రుల కలయిక అన్నింటినీ ఒకే విధంగా చూడలేము. అదెలాగో ఇప్పుడు వరుసవారీగా పరిశీలిద్దాం. మేషరాశిలో ఈ కలయిక మిశ్రమ ఫలితాలను ఇవ్వగలదు. ఇది రవికి ఉచ్చక్షేత్రమైనప్పటికీ శుక్రునికి కుజుడు మిత్రుడు కాదు, కేవలం సముడైనందున ఇక్కడ ఈ కలయికలో రవి ప్రభావమే అధికం. వృషభం శుక్రునికి స్వక్షేత్రం, రవికి వృషభం శత్రుక్షేత్రమే. అందువలన ఇక్కడ శుక్రుని ప్రభావం ఎక్కువ. మిథునం రవి శుక్రుల కలయికకు ఉత్తమం. ఇది రవి శుక్రులు ఇరువురికి మిత్రక్షేత్రం. పైగా వాయుతత్వ రాశి అయిన మిథునంలో రవి శుక్ర శక్తులు విజృంభించి అద్భుత ఫలితాలు ఇవ్వటానికి తోడ్పడుతుంది. కర్కాటకం జలరాశి కావున అగ్నితత్వ గ్రహమైన సూర్యునికు ఇది ప్రతికూలం. రాజసం ఎంత చూపించినా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. శుక్రునికి కర్కాటకం శత్రుక్షేత్రం కావున రవి శుక్రుల కలయిక ఇక్కడ గొప్పగా రాణించదు. సింహం రవికి స్వక్షేత్రం మరియు శుక్రునికి శత్రుక్షేత్రం. రవి ప్రాబల్యం ఎక్కువ. కన్యారాశి రవి శుక్రులకు మిత్రక్షేత్రమైనప్పటికీ శుక్రునికి నీచస్థానం. తుల శుక్రునికి స్వక్షేత్రం, సూర్యునికి నీచస్థానం. వృశ్చికం శుక్రునికి సమరాశి, సూర్యునికి మిత్రక్షేత్రమైనప్పటికీ జలరాశి. ధనస్సు రవికి అనుకూలం, శుక్రునికి ప్రతికూలం. మకర కుంభాలు శుక్రునికి మిత్రక్షేత్రాలైనప్పటికీ రవికి శత్రుక్షేత్రాలు. మీనం శుక్రునికి ఉచ్చ అయినప్పటికీ శత్రుక్షేత్రం, రవికి మిత్రక్షేత్రం అయినప్పటికీ జలతత్వం. మొత్తం మీద రవి శుక్రుల కలయిక మిథునంలో ఉత్తమం, మేషములో మధ్యమం అని చెప్పాలి. తదుపరి సదరు లగ్నరీత్యా రవి శుక్రుల గల భావాధిపత్యాలు, రవి శుక్రులు స్థితి నొందిన నక్షత్రాలు, రవి శుక్రుల మధ్య దూరం ఇత్యాది విషయాలు పరిశీలించాలి. రవి శుక్రుల కలయిక లగ్న దశమాలలో ఉత్తమంగా, ఇతర భావాలలో అక్కడున్న స్థితిగతులను బట్టి చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు రవి శుక్రుల మధ్య ఉన్న దూరం గురించి సహేతుకత మాట్లాడుకుందాం. ఒక రాశి ప్రమాణం 30 డిగ్రీలు కావున రవి శుక్రుల మధ్య దూరం సగం కంటే ఎక్కువ ఉంటే, అంటే 15 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే ఈ కలయిక ఫలిత సాంద్రత తగ్గుతుందని చెప్పటం సమంజసమే. అయితే అసలు ఉండదని అనుకోరాదు. అస్తంగత్వం అనే విషయం ఒకటి ఉంది. కావున 15 డిగ్రీలలో సగం అంటే 8 డిగ్రీల కంటే తక్కువ ఉంటే శుక్రకారకత్వాలు అస్తంగత్వ దోషం వలన బలహీనపడవచ్చును. 15 డిగ్రీల కంటే ఎక్కువ వ్యత్యాసం ఉంటే కలయిక వలన అద్భుతాలు ఆవిష్కరింపబడకపోవచ్చును. ఏది ఏమైనా రవి శుక్రుల కలయికలో గల అస్తంగత్వం గురించి ఈ విధంగా చెప్పగలను. అస్తంగత్వం వలన శుక్రగ్రహం పూర్తి నిష్ఫలం అవుతుందని చెప్పకూడదు. 2 గ్రహాలు ఒకే డిగ్రీ మీద ఉన్న యెడల దాని ఫలితం ఎలా ఉంటుందనేది ఆ విధంగా ఉన్న జాతకులు తమ స్వీయ అనుభవాన్ని చెప్పవలసిందే గాని నేను ఏమీ వ్యాఖ్యానించదలుచుకోలేదు. కానీ రవి ముందు భాగాలలో ఉండి తర్వాత భాగాలలో శుక్రుడున్న యెడల మరియు ఆ దూరం 8 డిగ్రీలకు లోబడక 15 డిగ్రీలకు పైబడక ఉంటే అట్టి జాతకులు అనేక వృత్తులలో అనేక విధాలుగా తమ ప్రతిభా పాండిత్యాలను ప్రకటించగలరు. కళాకారులుగా, గాయకులుగా, నటులుగా, డబ్బింగ్ కళాకారులుగా, దర్శకులుగా, కంపెనీ యజమానులుగా, పరిపాలకులుగా, వ్యాపారవేత్తలుగా, రచయితలుగా, ఉపన్యాసకులుగా, ఫైనాన్సర్స్గా, బ్యాంకర్స్గా, సంస్కర్తలుగా, సృజనాత్మకులుగా, ఉపాధ్యాయులుగా, ప్రబోధకులుగా, జ్యోతిష్కులుగా, ప్రవచనకర్తలుగా, హీలర్స్గా, ట్రైనర్స్గా, ఒక్కటేమిటి అన్నిటి యందు ప్రవేశించి తమ ప్రత్యేకత చాటుకుంటారు. బహుముఖ ప్రజ్ఞ అనేది
రవి శుక్రుల కలయిక ప్రత్యేకం అని చెప్పవచ్చును. విద్య, వైద్య, రాజకీయ, సినిమా, వ్యాపార, మీడియా, జ్యోతిష్య రంగాలన్నింటిలో వీరికి పట్టు ఉంటుంది. ప్రముఖులుగా, పరోపకారులుగా, సంఘ సంస్కర్తలుగా రాణించి కీర్తి ప్రతిష్టలను ఆర్జించగలరు. ఒకవేళ శుక్రుడే ముందు భాగాలలో ఉండి రవి తర్వాత భాగాలలో ఉన్న ఎడల ముంచుకుపోయిందేమీ లేదు. కోపాగ్ని చల్లారుతుంది. సత్వగుణం, సౌమ్యత జాతకుల్లో రాజ్యమేల్తాయి. ఫలితంగా మీకు భారతం తెలిస్తే విరాట్ రాజులా ఉంటారని చెప్పాలి. ఏది ఏమైనా రవి శుక్రుల కలయిక యోగదాయకం. వివిధ భావాలలో ఈ కలయిక వలన ఫలితాలలో అనేక వ్యత్యాసాలు ఉన్నప్పటికీ రవి శుక్రుల కలయిక వినూత్నమైనదని, విశిష్టమైనదని పేర్కొనాలి. చివరిగా ఒక మాట, ఏ ఫలితమైనా సదరు ఫలితాలు ఆయా గ్రహ దశలు, అంతర్దశల కాలంలోనే సాధ్యమని గుర్తుంచుకోవాలి. అయితే ఆ ప్రతిభా పాఠవాలు ఎప్పుడూ ఉంటాయి. రాణించటానికి మాత్రమే యోగ దశలు అవసరమవుతాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నవగ్రహాలలో స్త్రీ గ్రహాలు రెండే రెండు. అవి చంద్రశుక్రుడు. అందమంటే అతివలదే. అందమున్న వారికి అతిశయము ఎక్కువే, ఆడంబరము ఎక్కువే. అందుకే ఆడవారితో వేగలేమని మగవారు వాపోతుంటారు. ఎక్స్ట్రీమ్ అనే పదం ఇంగ్లీష్లో వినటానికి వినసొంపుగా ఉంటుంది. తెలుగులో అతి అనే అర్థం కావున గుండెల్లో కలుక్కుమంటుంది. చంద్రుడు మనస్సుకారకుడు. అందువలన ఆలోచనలు ఎక్కువ. శుక్రుడంటేనే అతివలు. అందువలన ఆశలు, అంచనాలు ఎక్కువ. తమ గురించి తాము ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకోవటం, ఎదుటి వ్యక్తుల నుండి అతిగా ఆశించటం ఇది శుక్రుని సహజ లక్షణం. అది ప్రేమ, బంధము, అనుబంధము, గౌరవము, ప్రతిఫలము, సేవలు ఏమైనా కావచ్చును. మోహం అంటే మరేమిటో కాదు, కేంద్రీకృతమైన కోరిక అంతే. చంద్రశుక్రులకు కొన్ని సారూప్యతలున్నాయి. రాసులకు ఉన్నట్లే గ్రహాలకు తత్వాలుంటాయి. చంద్రశుక్రులు రెండు జలతత్వ గ్రహాలు. ఉద్వేగం పాలెక్కువ. రెండూ తెలుపు రంగు. రెండూ సత్వగుణమే. రెండూ సహజ శుభగ్రహాలు. శుక్రుడు బ్రాహ్మణ వర్ణం, చంద్రుడు వైశ్యవర్ణం. ఆధిక్యతలో ఎవరికి ఎవరూ తీసిపోరు. చంద్రుడు మాతృకారకుడు, శుక్రుడు కళత్రకారకుడు. సహజ రాశి చక్రములో ధన, విద్య, కుటుంబ, వైవాహిక, సామాజిక బంధాలకు స్థానమైన ద్వితీయ సప్తమ భావాలైన వృషభ, తులారాశులకు శుక్రుడు అధిపతి. చతుర్థ కేంద్రమైన కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ చతుర్థంలోనే విద్య, ఇల్లు, వాహనము, సుఖ సంతోషాలు ఉన్నాయి. ఈనాటి యువతి రేపటి తల్లి, నేటి తల్లి నిన్నటి యువతి. ఇంట్లో తల్లి భార్యలకు సమప్రాధాన్యత అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఊహాశక్తి, మనోనిబ్బరం, చిత్తచాంచల్యం చంద్రుని కారకత్వాలు. సంతోషం, సృజనాత్మకత, ప్రేమ శుక్రుని కారకత్వాలు. ఆలన, పాలన, పోషణలతో కూడిన మాతృప్రేమ చంద్రకారకత్వం. జీవునికి అత్యంత ఆవశ్యకమైన లైంగిక సుఖమునకు ఆత్మీయత, అనురాగాలతో కూడిన భార్య ప్రేమ శుక్రకారకత్వం. తమాషా ఏమిటంటే శుక్రునుకు చంద్రుడు శత్రువు. చంద్రునుకు శుక్రుడు శత్రువు కాకపోయినా మిత్రుడు ఎంతమాత్రం కాదు. అయినా సజాతీయుల మధ్య వికర్షణ, ఆధిపత్య పోరు ఉండనే ఉంటుంది. దానికి తోడు చంద్రశుక్రులకు చతుర్థంలో బలం ఎక్కువ. రిలేషన్ అంటేనే భరించడం. భరించలేకపోతే ఏ రిలేషన్ అయినా వద్దని అనిపిస్తుంది. అతిగా ఉంటే దాన్ని ఎవరైనా ఎక్కువ కాలం కొనసాగించలేరు. ఇప్పుడు ఒకసారి సారూప్యతలు సమీక్షించుకుందాం.
రెండు స్త్రీ గ్రహాలు, రెండు జలతత్వం, రెండు సత్వగుణం, రెండు సహజ శుభగ్రహాలు, రెండు అందానికి అతిశయానికి ట్రేడ్ మార్కులు, రెండింటికి అతి ఎక్కువ. చంద్రునికైతే ఆలోచనలు, శుక్రునికైతే కోరికలతో కూడిన అంచనాలు, అంచనాలతో కూడిన కోరికలు. ఎలాగనుకున్నా పర్వాలేదు. ఆమె అమ్మ, అత్త ప్రొఫెసర్, ఈమె కూతురు, కోడలు విద్యార్థి. ఇక ఉద్వేగాలకు, నాటకీయ పరిణామాలకు కొదవ ఏముంటుంది? భూమి మీద సమస్త నాటకీయ పరిణామాలకు స్త్రీలు కారణమైతే వారికి మూలం స్త్రీ గ్రహాలైన ఖగోళంలోని చంద్రశుక్రులే. నాటకీయత, కళ అంతా ఒకటే. ఇవి స్త్రీలకు గల భిన్న పార్శ్వాలు. ఫిలిం స్టార్సే కానక్కర్లేదు. ప్రతి ఇంటిలోని గృహిణి ఒక అభినేత్రి కావటం వల్లనే భూమి స్వర్గభ్రాంతిని కలుగజేస్తుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత బెంగాలీ రచయిత్రి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీమతి ఆశాపూర్ణాదేవి గురించి ఈ తరం వారికి చెప్పటం నా బాధ్యతగా భావిస్తున్నాను. జ్యోతిష్యంతో ఆమెకు సంబంధం లేకపోయినా ఆమె రాసిన అభినేత్రి అనే కథ చంద్రశుక్ర కలయికలోని లోతైన మర్మాలను అర్థం చేసుకోవటానికి ఉపకరించే సాధనంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఆసక్తి గలవారు పరిశీలించవచ్చును. మీరు తొలుత చూసిన ఇద్దరు నటీమణులు చంద్రశుక్రుల ప్రతిబింబాలు. తల్లి కూతుళ్లుగా, అత్తాకోడళ్లుగా శ్రీమతి సూర్యకాంతం, శ్రీమతి సావిత్రి గార్ల నటన చిరస్మరణీయం. ముడిపడునా, సరిపడునా, ఇరువురి సహవాసం జతపడునా, అయోమయంలో ఉన్న అధోమాయగా. మీరు తొలుత విన్న హృద్యగీతంలో ఉన్న సున్నితత్వం తాలూకు సంఘర్షణ స్పందనే చంద్రశుక్రుల కలయిక. చంద్రశుక్రుల కలయిక వలన ప్రభావితం అని చెప్పదగిన సంబంధాలలో ప్రధానంగా స్త్రీ పురుష సంబంధాలు, వివాహ బంధాలు, కుటుంబ అనుబంధాలు, ఆ తర్వాత అన్ని విధాలైన మానవ సంబంధాలని పేర్కొనవచ్చును. ఎందుకంటే చంద్రశుక్రులు స్త్రీ గ్రహాలైనప్పటికీ ఈ కలయిక స్త్రీ పురుష జాతకాలలో ఎవరికైనా ఉంటుంది. సహజ రాశి చక్రంలో సప్తమ భావాధిపతి శుక్రుడు కావున అన్ని సామాజిక సంబంధాలను శుక్రుడు ప్రభావితం చేయగలడు. చంద్రశుక్రుల కలయిక అన్ని లగ్నాల వారికి ఒకే విధంగా ఉండదు. అదేవిధంగా లగ్నాదిగా భిన్న భావాలలో, భిన్న రాశులలో, భిన్న నక్షత్రాల మీద భిన్న శుభ పాప గ్రహ దృష్టుల చేత వీక్షింపబడటం వలన సదరు భావాలలో చంద్రశుక్రుల ఇరువురిలో బలాధిక్యత గల గ్రహమును బట్టి ఫలితాలు పరిపరి విధాలుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా కుజ, శని, రాహు, కేతువుల దృష్టి లేదా చేరిక ఉన్న ఎడల చంద్రశుక్రుల కలయిక అనేక ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. లగ్న సప్తమ భావాలలో ఉండటం వలన లగ్న స్థితి గ్రహాలు సప్తమ భావాన్ని, సప్తమంలో ఉన్న చంద్రశుక్రులు లగ్న భావాన్ని వీక్షించటం వలన భార్యాభర్తల జీవితాలలో సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన నాటకీయ పరిణామాలు అనివార్యంగా ఏర్పడతాయి. అయితే ఇతర పాపగ్రహ దృష్టి లగ్న సప్తమ భావాలపై ఉంటే అప్రియమైన స్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. సదరు లగ్నాలకు చంద్రశుక్రులు శుభులైతే అశుభ తీవ్రత తగ్గి కొంతవరకు మెరుగై ఆ తర్వాత వివాహ బంధం బలపడవచ్చును. ఎవరు ఎవరిని మోసం చేశారనేది నాటకీయత అని మీరు అంగీకరించగలిగితే ఎవరు ఎవరిని మోసం చేశారు అనే ప్రశ్న తలెత్తదు. వర్తమాన దశలు, అంతర్దశలు వివాహ జీవితంలో కీలకం అని మరువవద్దు. చంద్రశుక్రుల కలయికలో గల ఒక సానుకూల సంతోష విషయం ఒకటి మనం తప్పకుండా చెప్పుకోవాలి. మనం జాతక చక్రాన్ని లగ్నము నుండే గాక చంద్రలగ్నం నుండి కూడా సమస్త భావాలను పరిశీలిస్తాము. ఆ విధంగా చూడటం అనివార్యం కూడా. చంద్రశుక్రులు కలిసి ఉన్నారంటే జన్మలగ్నం సంగతి ఎలాగున్నా
చంద్రలగ్నంలో శుక్రుడు ఉన్నట్లేగా. శుక్రుడు సంపదలకు సర్వ సౌఖ్యాలకు కారకుడైనందున జాతకుల జీవితంలో జీవనానికి సంబంధించి ఏ లోటు లేనట్లే. ప్రాపంచిక విషయాలలో డబ్బుదే కీలక పాత్ర కావున జాతకుల జీవితం మిగిలిన గ్రహస్థితిగతులను బట్టి ఎలాగున్నా చంద్రశుక్రుల కలయిక యోగమనే చెప్పాలి. అంటే లగ్నం ఏదైనా చంద్రలగ్న ఫలితం బోనస్గా ఉపయోగపడుతుంది. ఇక సంబంధ బాంధవ్యాల విషయం పరిశీలించితే ఈ కలయిక కన్యా రాశి వృశ్చిక రాశిలో వాంఛనీయం కాదనే చెప్పాలి. ఈ భావాలు షష్ఠ అష్టమ వ్యయ భావాలు అయితే, అంటే 6, 8, 12 భావాలైతే జాతకుల జీవితాలలో పలు నాటకీయ పరిణామాల కారణంగా మానసిక వేదనలు, రోదనలు, మార్పులు, చేర్పులు ఉంటాయి. మరొక కోణం పరిశీలిద్దాం. వృశ్చికం చంద్రలగ్నం కావున చంద్రశుక్రులు భాగ్య సప్తమాధిపతి కలయిక అవుతుంది. కన్య చంద్రలగ్నంగా పరిశీలిస్తే చంద్రుడు లాభాధిపతి మరియు శుక్రుడు భాగ్యాధిపతి అవుతారు. ఈ 2 చంద్రలగ్నాలకు భాగ్యాధిపతి నీచభంగం జరిగి చంద్రశుక్రుల మీద శుభగ్రహ దృష్టి ఉన్న ఎడల ప్రతికూల ఫలితాలు తొలగిపోవటం లేదా పలచనవటం జరిగి కర్మక్షయం అనంతరం జీవితం ఖచ్చితంగా పునర్నిర్మింపబడుతుంది. వర్తమాన దశలు అంతర్దశలు విస్మరించకూడదు. కాలచక్రం బాగుంటే జాతక చక్రం ఎలాగున్నా పర్వాలేదని నా అధ్యయన అనుభవ సారాంశం. మకర లగ్నంకు పంచమ రాజ్యాధిపతిగా శుక్రుడు యోగకారకుడు, చంద్రుడు సప్తమాధిపతి. చంద్రశుక్రుడు పంచమ భావమైన వృషభంలో ఉంటే చంద్రుడికి ఉచ్ఛ మరియు శుక్రునికి స్వక్షేత్రం కావున ఇది అత్యంత రాజయోగం. ఈ కలయికకు ఇది ఉత్తమ స్థితిగా నిర్ద్వందంగా చెప్పవచ్చును. తులా కర్కాటక రాశులలో ఈ కలయిక మంచిదని చెప్పలేము. ఇవి లగ్నాలైన సందర్భాలలో కూడా జాతకులు భంగపడిన ఉదంతాలున్నాయి. ఏది ఏమైనా ఈ కలయికపై శుభగ్రహ దృష్టి అనివార్యం. లేకుంటే ప్రేమ, పెళ్లి, దాంపత్యం, కుటుంబం, స్నేహం, వృత్తి ఉద్యోగాలలో కొలీగ్స్, యజమానితో సంబంధ బాంధవ్యాలు వికటించే ప్రమాదం ఉంది. అయితే ఈ కలయిక కళాకారులకు దివ్యంగా ఉంటుంది. రోగి అదే కోరాడు, వైద్యుడు ఆ మందే ఇచ్చాడన్నట్లుగా విడాకులు మంజూరయ్యాక పండుగ చేసుకుంటారు. అవసరమైతే దసరా, ఆ తర్వాత దీపావళి, మళ్ళీ సంక్రాంతి. రిలేషన్సు, పెళ్ళిళ్ళు, మార్పులు వారి జీవితాలలో సర్వసాధారణం. పెద్ద గీత ముందు చిన్న గీత. వృత్తి జీవితంలో గొప్ప గొప్ప విజయాలు వారికి ఆనందాన్ని కలుగజేసి కుటుంబ జీవితం చిన్న గీతగా మారుతుంది. జీవిత ప్రయాణంలో కొత్త కోణాలు దర్శించి వారికి కలిగిన గాయాలను మాన్పుకుని మరింతగా ఉన్నత లక్ష్యాలు సాధించగలరు. ఇప్పుడు గ్రహ కలయికలు ఏర్పడిన సందర్భాలలో ఇరు గ్రహాల మధ్య దూరం గురించి నిర్మాణాత్మకమైన అవగాహనకు వద్దాం. రాశి ప్రమాణం 30 డిగ్రీలు కావున 4వ వంతు 7.5 డిగ్రీలు. అందువలన ఏ భావంలోనైనా ఇరు గ్రహాల మధ్య కనిష్ట దూరం 8 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అది అసలు సిసలైన తీవ్ర గ్రహ కలయికగా మనం పేర్కొనవచ్చును. అయితే 2 గ్రహాల మధ్య దూరం ఎక్కువ ఉంటే గ్రహ కలయిక వర్తించదు అనే విషయం సహేతుకం కాదు. కలయిక తాలూకు ప్రభావం అంత తీవ్రంగా ఉండదని భావించితే సరిపోతుంది. ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం భూమి మీద మరియు భూమి మీద ఉన్న మనుషుల మీద ఉందని ఒక ప్రక్క నమ్ముతూ ఒకే రాశిలో ఉన్న 2 గ్రహాల మధ్య దూరం ఎక్కువైతే ప్రభావం ఉండదని భావించటం సహేతుకం కాదు. 2 గ్రహాల మధ్య దూరం ఎక్కువైతే తీవ్రత తాలూకు నిష్పత్తి కూడా తగ్గుతుందని భావిస్తే సరిపోతుంది. ఇక తర్వాత విషయం ఏమంటే, ముందు భాగాలలో ఉన్న గ్రహమును వెనక గల గ్రహం ప్రభావితం చేయగలదనేది పూర్వ పండితుల ఏకాభిప్రాయం. నేను వ్యక్తిగతంగా మరొక విషయం ప్రకటిస్తున్నాను. ఈ విషయాన్ని గతంలో శుక్ర రాహు కలయిక వీడియోలో చెప్పాను. 2 గ్రహాల కలయిక వలన మనం చెప్పుకుంటున్న ఫలితాలు ఆయా గ్రహాల పరస్పర దృష్టుల వలన కూడా ఒకే విధంగా లేకపోయినా
పరిమాణం పరిణామాలలో మార్పులున్నా అట్టి పోకడలతో కూడిన ఫలితాలుండే అవకాశం ఉంది. మనం ఎటూ మొత్తం జాతక చక్రం పరిశీలించాక మాత్రమే నిర్ణయానికి వస్తాము కావున ఇబ్బంది లేదు. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ భూమి మీద ఏ ఇద్దరి జీవితము ఒక్కలా ఉండదు, అలా లేదని మీకు తెలుసు. అందువలన జాతక చక్రంలో జంట గ్రహ కలయిక ఏదైనా సరే వివిధ భావాలలో, వివిధ రాసులలో, వివిధ నక్షత్రాల మీద, వివిధ గ్రహ కలయికలతో, వివిధ గ్రహ దృష్టుల ప్రభావం వలన, వివిధ దశ అంతర్దశలలో, మరీ ముఖ్యంగా జాతకంలోని జన్మ నక్షత్రాధిపతి, జన్మరాశి, రాశ్యాధిపతి, వివిధ కేంద్ర కోణాధిపతుల శుభ బలాధిక గ్రహస్థితుల సంయుక్త ప్రభావానికి లోబడి పనిచేస్తుందనేది శుద్ధ వాస్తవం. శుక్రకుజుల కలయిక గురించి పాఠ్యాంశంగా ఏమైనా చెప్పాలంటే ఈ కలయిక ఉన్న జాతకులందరిలో గల కొన్నంటే కొన్ని సాధారణ సారూప్య లక్షణాలను మాత్రమే చెప్పాలి. మన అనుభవంలో అనేక జాతకుల జీవితాలలో కనిపించిన, జరిగిన అసాధారణ అవాంఛిత సంఘటనలను అందరికీ ఆపాదించే హక్కు ఎవరికీ లేదు. అంతే కదా మరి. జ్యోతిష్యం పేరుతో వదంతులు ప్రచారం జరిగితే అందరూ కొత్త కర్మలు పోగు చేసుకోవటమే అవుతుంది. అయితే కొన్ని కలయికలు కొన్ని పరిణామాలకు విధిగా కారణమవుతాయి. అగ్నికి ఆజ్యం తోడైతే బగ్గున మండుతుంది. నిప్పు కణిక నీటిలో పడితే నిప్పు నిర్వీర్యమవటం కాదు ప్రత్యేకత, చివరి క్షణం వరకు నిప్పు తాలూకు నిస్సహాయత ఆవిరిగా నిట్టూర్పులు బుడగల రూపంలో బయటికి వస్తాయి చూడండి, అది అసలు సిసలు ప్రత్యేకత. ఏదైనా అర్థం చేసుకోవాలంటే బుద్ధి ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ బుద్ధికి హృదయం కూడా ఉండాలి. అప్పుడే జ్యోతిష్యము అర్థమవుతుంది. శుక్రకుజులు లాంటి జంట కలయికలు సవ్యంగా అర్థమవుతాయి. అందం, ఆకర్షణ, సున్నితత్వము, మృదు స్వభావము, స్వచ్ఛత, ప్రశాంతత, ప్రేమ, ఆరాధన, సరసం, సంతోషం, రాగం, అనురాగం, శృంగారం ఇలాంటి అద్భుత కారకత్వాలు శుక్రునికి చెందినవి. ఇది సహజ శుభగ్రహం, సత్వగుణం, జలతత్వం, మరీ ముఖ్యంగా స్త్రీ గ్రహం. ఆవేశము, వ్యామోహము, అపరిమిత కామాసక్తి, ఇంద్రియ లౌల్యము, దోషపూరిత కామము, శక్తి, చొరవ, వీరత్వం ఇవి కుజునికి చెందినవి. ఇది సహజ పాపగ్రహం, తమోగుణం, అగ్నితత్వం. మరీ ముఖ్యంగా పురుష గ్రహం. సహజ రాశి చక్రంలో మేషతులలు లగ్న కళత్ర భావాలకు ప్రాతినిధ్యాలు, సమసప్తకాలు. విలక్షణమైన ఈ గ్రహాల మధ్య సహజంగానే ఆకర్షణ చాలా చాలా ఎక్కువ. ఈ కలయిక వలన స్త్రీ పురుషులు ఇరువురిలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. స్త్రీలో సహజ సౌందర్యం ఉంటుంది కావున పురుషుల కంటే స్త్రీలలో ఈ ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కుజ శుక్రుల కలయిక లగ్నంలో ఉన్న స్త్రీ ప్రత్యక్షంగా ఎదురుగా లేకపోయినప్పటికీ ఆమె ఉనికి సోకిన పురుషుడు ఏ వయసు వాడైనా ఆకర్షణకు గురవుతాడు. అంటే ఫోన్ ద్వారా సంభాషణ జరిపిన, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన సదరు స్త్రీ తాను ఏ విధమైన ప్రయత్నం చేయకుండానే పురుషులను ఆకర్షించగలుగుతుంది. అలాంటిది ప్రత్యక్షంగా వచ్చి ఎదురుగా నిలబడితే ఆకర్షణకు లోనుగానే పురుషులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక అలాంటి స్త్రీలు వస్త్రాలంకరణ మీద శ్రద్ధ చూపి కవ్వించే విధంగా తయారయ్యి కళ్లతో పలకరిస్తే అట్టి ఆకర్షణ వ్యామోహంలో పడిన పురుషుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆమెకు దాసోహమని అప్రతిష్ట పాలవుతాడు. అదేవిధంగా శుక్రకుజుల కలయిక పురుషునిలో ఉంటే స్త్రీలు ఆ వ్యక్తి పట్ల ఆకర్షణకు గురవుతారు. ఒక్కోసారి శారీరక వ్యామోహానికి చోటు లేకపోయినా కళాభిరుచి, యుద్ధ కౌశలము, మరేదో అంశానికి ఆకర్షితులు అవుతారు. కానీ స్త్రీలో లేని చొరవ, పట్టుదల, ముందడుగు పురుషునిలో ఎక్కువైనందున ఆమె ఏ కారణంగా తన పట్ల ఆకర్షణ చూపించినప్పటికీ పురుషుడు తన పట్ల ఆసక్తిని చూపించిన స్త్రీని శృంగార అవసరాలకు వినియోగించుకుంటాడు. ఇది సంభావిత సిద్ధాంతం మాత్రమే. అంటే సెగ తగిలితే వెన్న కరుగుతుంది. అది అనైతికమా నైతికమా అనే విషయం అలా ఉంచితే శుక్రకుజుల కలయిక
ప్రేమ పరవళ్లు తొక్కే శృంగారం అని చెప్పాలి, లేదా శృంగారం విజృంభించిన ప్రేమ అని చెప్పాలి. మీకు తెలియనిదేముంది? అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దలు ఏనాడో చెప్పారు. అతి ఏ విషయంలోనూ మంచిది కాదు. అతి ఉన్న చోట విముఖత ఖచ్చితంగా ఉంటుంది. మానవ జీవితంలో అనేక అవసరాలతో పాటు సెక్స్ కూడా ఒక అవసరమే. కానీ అదే పనిగా చేస్తే అది వ్యసనమవుతుంది. భోజనమైనా అంతే. అంచనాలు ఎక్కువైతే అసంతృప్తి ప్రవేశించటానికి ఎక్కువ కాలం పట్టదు. అందువల్లనే అనేక మందితో ప్రేమ సంబంధాలు, కామ సంబంధాలు, భగ్న ప్రేమలు, విరహాలు, ద్వితీయ తృతీయ వివాహాలు వగైరా. కొన్నిసార్లు శుక్రకుజుల కలయిక మీద ఇతర పాపగ్రహ దృష్టి ఉన్న ఎడల అసహజ శృంగారం, ప్రకృతి విరుద్ధ ప్రక్రియలు చోటు చేసుకుంటాయి. శుక్రకుజుల కలయికలో మరో అద్భుతమైన విషయం ఏమంటే తీవ్ర ప్రేమ. ప్రేమించిన వారు దూరమైతే అవివాహితులుగా మిగిలిపోవటం. ఏ ఒక్క విషయాన్ని 10 మందికి ఆపాదించలేము గాని ఇవన్నీ జరిగినా జరుగుతున్న విషయాలే. అయితే శుక్రకుజుల కలయిక వల్లనే వివాహేతర అక్రమ సంబంధాలంటే మాత్రం అది శుద్ధ అబద్ధం. ఎదలో ఇంకా పులకించగా పిదప పిదప పెరిగిన మమత, పిదప పిదప పెరిగిన మమత వేయింతలుగా వికసించగా. శుక్రకుజ కలయిక మీద శుభగ్రహ దృష్టి ఉండి, కుజుని కంటే శుక్రబలం ఎక్కువగా ఉండి, తొలి ప్రేమ విజయవంతం అయి వివాహం జరిగితే అట్టి భార్యాభర్తల మధ్య అనురాగం చచ్చే వరకు చిరస్థాయిగా ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. శుక్రుడు అంచనాలను, మరీ ముఖ్యంగా జాతకులు తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకునే స్వభావం ఇస్తాడు. దానికి తోడు శుక్రుడు తనకు సంబంధించిన వారందరి నుండి ఎక్కువగా ఆశిస్తాడు. ఇక కుజుడు తోడైతే చెప్పేదేముంది? ప్రధానంగా తీవ్ర ఆకర్షణ అని చెప్పాలి. ఈ వీడియో ప్రారంభంలో చెప్పినట్లు పరిణామాలు అనేక విధాలు. కుంభలగ్నమునకు శుక్రకుజులు భాగ్య రాజ్యాధిపతులు కావున ఈ కలయిక యోగ్యమైనందున ఈ జాతకులు యోగ జాతకులని చెప్పాలి. కుంభలగ్నానికి శుక్రుడు యోగకారకుడు, కుజుడు శుభుడు. 6వ భావమైన కర్కాటక రాశి కుజునికి నీచ, 8వ భావమైన కన్యారాశి శుక్రునికి నీచగావున కుంభలగ్నానికి శుభులైనప్పటికీ ఈ 2 భావాలలో శుక్రకుజుల కలయిక వాంఛనీయం కాదు. కుజదోషంగా చెప్పబడుతున్న 2, 4, 7, 8, 12 భావాలలో ఈ కలయిక ఏ లగ్న జాతకులకైనా శుభప్రదం కాదనే చెప్పాలి. లగ్నములో శుక్రకుజుల కలయిక వలన లగ్న సప్తమ అష్టమ భావాలపై కుజ ప్రభావం ఉన్నందున ఇది కూడా అంత శుభప్రదం కాదనే చెప్పాలి. అయినప్పటికీ కుజ శుక్ర దశలు అనుభవంలోకి రాని ఎడల, ఇతర శుభగ్రహాలు బలంగా ఉన్న ఎడల ప్రతికూల ప్రభావం ఉండదనే చెప్పాలి. అయినా శుక్రకుజ కలయిక ఉన్నవారికి పరిణితి ఎక్కువ ఉంటుంది కావున వారికి తెలియకుండా వారి జీవితంలో ఏమీ జరగదు. చివరిగా 4 మాటలు. అలౌకికానందం అనేది ఏదైనా తీవ్రత, లోతు, లీనమవ్వటంలోనే ఉంది. అది ప్రేమ, శృంగారమా, వృత్తి మీద అంకిత భావమా, ప్రజాశ్రేయస్సు కోసం చేసే ఉద్యమమా, ఆధ్యాత్మిక చింతన, వేదాంత వైరాగ్యాల ఏమైనా కావచ్చు, లేదా అన్నీ కావచ్చు. చివరి వరకు చూసి దాని అంతు తేల్చకుండా వదలరు. కావున జాతక చక్రంలో ఇతర శుభగ్రహాలు తోడ్పాటు ఉంటే శుక్రకుజుల కలయిక వలన జాతకులు వారికి కావలసింది వారు ఎక్కువగా పొందగలరని, వృత్తి విజయాలు సాధించగలరని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కనిపించగా తోటలోన పూలెల్లి ఉన్నా, తోటలోన పూలెల్లి ఉన్నా, నీ సిగమల్లె కవ్వించగా. శుభ సమయం
రెండూ కలిసిన శుభ సమయం అని చెప్పదగిన రెండు గ్రహాల కలయిక బుధ శుక్ర కలయిక. ఈ రెండు సహజ శుభగ్రహాలు మరియు పరస్పర మిత్రులు కావటమే ఈ కలయికలో గల ప్రధాన విశేషం. అంతేకాదు, ఈ రెండు గ్రహాల మధ్య గల అన్యోన్య మైత్రి బంధం మరే ఇతర రెండు గ్రహాల మధ్య ఉన్న స్నేహబంధంతో పోల్చలేము. బుధ శుక్రుల మైత్రి యొక్క సాంద్రత అద్వితీయమైనది. బుధుడు సాహిత్యమైతే శుక్రుడు సంగీతం, బుధుడు మాట, శుక్రుడు పాట. శుక్రగ్రహం జలతత్వం, బుధగ్రహం ఆ జలమును సంపూర్ణంగా ఇంకించుకోగల భూతత్వం. బుధరాశులైన మిథునం, కన్యా రాశులలో ఒకటి వాయుతత్వం, మరొకటి భూతత్వం. శుక్రరాశులైన తుల, వృషభాలలో కూడా ఒకటి వాయుతత్వం, వేరొకటి భూతత్వం. వృషభం ఓర్పుకు, మిథునం నేర్పుకు ప్రాతినిధ్యం వహిస్తుంటే కన్యారాశి సంయమనానికి, తులారాశి సమతుల్యతకు నిలయాలని చెప్పవచ్చును. కలుపుగోలుతనానికి, సంభాషణ చతురతకు బుధుడు కారకం కాగా, మృదు స్వభావానికి, సృజనకు శుక్రుడు కారకుడు. శుక్రుడు కళ, బుధుడు ఆ కళను యుక్తి ఉపాయాలతో వ్యాపారం చేయగల నైపుణ్యం. బుధుడు రచన, శుక్రుడు ఆ రచనలో ఉన్న మూల వస్తువు. శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీదేవిగా మరియు బుధుడు నారాయణుడిగా జ్యోతిష్య ప్రపంచంలో బహుళ ప్రచారంలో ఉన్న అసామాన్య అద్వితీయ విశేషణం. అందుకే బుధ శుక్ర కలయిక ఉన్న జాతకులకు లక్ష్మీ కటాక్షం, విష్ణుభక్తి ఉంటాయని చెబుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే బుధ శుక్రుల కలయిక గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బుధ శుక్రుల సమస్త కారకత్వాల కలయిక పాలు తేనె కలగలిపిన అపురూప సంగమంగా భావించవచ్చును. బుధ శుక్రుల కలయిక ఎవరి జాతకంలో ఏ భావంలో ఉన్నా ఆక్షేపణ లేదు, అభ్యంతరం లేదు. ఏ లగ్నం ప్రత్యేకత ఆ లగ్నానికి ఉంది, ఏ భావం ప్రత్యేకత ఆ భావానికి ఉంది. కావున బుధ శుక్రుల కలయిక జాతకంలో ఉండటమే ఏ ఇతర రాజయోగాలకు తీసిపోని ఒక విశిష్ట యోగంగా నేను అభిప్రాయపడుతున్నాను. శంఖంలో పోస్తే గాని నీరు తీర్థంగానట్లు బుధ శుక్రుల కలయిక సదరు లగ్నాలకు ఆధిపత్యరీత్యా కూడా శుభులై సముచిత స్థానాలలో ఉంటే జాతకులు పొందే శుభ ఫలితాలు మహోన్నతంగానూ బహుముఖంగానూ ఉంటాయి. సంపదలకు, సౌఖ్యాలకు పరిమితమైన ఫలితాలైతే మహోన్నతం అనే పదం ఉపయోగించవలసిన అవసరమే లేదు. డబ్బు, ఇళ్ళు, వాహనాలు, వస్త్రాభరణాలు, కుటుంబ సపరివార సమేతంగా విందులు, వినోదాలు, వేడుకలు, విహారయాత్రలు, ఉన్నత ఉద్యోగాలు, వృత్తి విజయాలు, సంఘంలో పరపతి, కీర్తి, హోదా, సన్మానాలు, రాచమర్యాదలు ఇవన్నీ ఐహిక సుఖాలు. వీటితో పాటు కళా పాండిత్య ప్రతిభ, సృజనతో కూడిన నూతన ఆవిష్కరణలు, విజ్ఞాన వినోద జనప్రయోజన ప్రణాళిక రూపకల్పనలు, వాటిని నిర్మాణాత్మకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమలు చేయటం. అంటే జాతకంలో రవిగురులు బలంగా ఉంటే తామే నాయకత్వం వహించి రాజులో అమలు చేయటం, లేదా రవి బలం తగ్గితే మంత్రిగా ఉండి రాజు ద్వారా అమలు అయ్యేటట్లు చూడటం. ఏదైనా సరే అది నిశ్చయంగా ఉదాత్త ఫలితమే. మానవత్వంతో కూడిన పలు సేవా కార్యక్రమాలు, సామాజిక స్పృహ, వికసించిన బుద్ధి, హృదయంతో మానవాభ్యుదయం కోసం పాకులాడటం, జ్ఞాన వైరాగ్యాలు సరే. అసలు ఇవన్నీ వినటం కూడా ఒక యోగం అనిపించేటంత గొప్ప ఫలితాలు. బుధ శుక్ర కలయిక, పరివర్తన, పరస్పర దృష్టి వలన సాధ్యం అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ఇది రచన కాదు, స్వీయ అనుభవం అని మనవి చేస్తున్నాను. అయితే వీటితో పాటు కొన్ని ప్రతికూల ఫలితాలు లేకపోలేదు. ఆ మాటకు వస్తే నవగ్రహాలన్నింటికీ ప్రతికూల, సానుకూల కారకత్వాలున్నాయి. ఒక్కొక్క జాతక చక్రములో ఒక్కొక్క జీవికి వారు గతంలో చేసుకున్న కర్మలను బట్టి ఫలితాలుంటాయి. జాతక చక్రములో ఆయా గ్రహాలున్న స్థితిని, ఆధిపత్యాలను, దృష్టులను అనుసరించి ఒకే గ్రహం భిన్న సందర్భాలలో విభిన్న ఫలితాలు ఇవ్వవచ్చును. క్షవరం అయ్యాక వివరం తెలిసినట్లు ఈ భూమి మీద ప్రతి అనుభవము బ్రహ్మానందమే అనుకుంటే
నవరసానుభూతి ఒక నాటకం అనేది సవ్యంగా బోధపడుతుంది. అప్పుడు సుఖదుఖాల భ్రాంతి తెరతొలగి అసలైన దివ్య జ్ఞానం లభిస్తుంది. అందుకే శ్రీశ్రీ గారన్నట్లు కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా జాతకం ఎలాగున్నా ఆ జాతకునికి అది మార్గదర్శకమే అవుతుంది. అంతా మన మంచికే అనే సామెతలోని అంతరార్థం కూడా ఇదే. ఇప్పుడు ఒకసారి ఈ బుధ శుక్రుల కలయిక ప్రతికూలంగా ఎలా ఉంటుందో, ఎవరికి ఉంటుందో పరిశీలిద్దాం. శుక్రుడు జలతత్వమని, బుధుడు భూతత్వమని అర్థం చేసుకున్నాం. అదేవిధంగా వృషభ మిథునాలు భూవాయుతత్వాలని, కన్యా తుల రాశులు కూడా భూవాయుతత్వాలని తెలుసుకున్నాం, గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు మరొక కోణం. శుక్రునికి చెందిన వృషభం స్థిర రాశి, తుల చరరాశి కాగా బుధునికి చెందిన మిథున కన్యా రాశులు రెండు ద్విస్వభావ రాశులని గమనార్హం. ఈ కారణంగా బుధునిలో ఎంత లేదనుకున్నా ఎంత కాదనుకున్నా ద్వైధీభావపు లక్షణాలుంటాయి. మిథున కన్యలు అంతే, బుధుడు అంతే. ఒకవేళ బుధ శుక్రుల కలయిక అష్టమ భావంలో, అది కూడా వాయుతత్వ రాశిలో భావం ఏర్పడితే ఆ భావం మిథున రాశి అయితే ఒక్కసారి ఊహించండి. వృశ్చిక లగ్నానికి బుధ శుక్రులు ఇరువురు పాపులే. పైగా వృశ్చిక లగ్నానికి వృషభ రాశి కళత్ర భావం, మిథున రాశి అష్టమ భావం. కళత్రాధిపతి అయిన శుక్రుడు అష్టమ భావమైన వాయుతత్వ మిథున రాశిలో అష్టమాధిపతి ద్విస్వభావం ఉన్న బుధునితో కలిసి ఉంటే వైవాహిక జీవితంలో భిన్న పరిస్థితులుండే అవకాశం ఉంది. వృశ్చిక లగ్నానికి బుధ శుక్ర కలయిక అష్టమంలో వాంఛనీయం కాదనే చెప్పాలి. మోహావేశ ప్రణయ కథలకు అవకాశం ఉంది. తత్కారణంగా దాంపత్యంలో వెలితి, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు. వృశ్చిక లగ్నానికి ధన పంచమాధిపతిగా శుభుడైన గురువు లగ్నంలో ఉంటే లగ్న భావం శుభప్రదం. బుద్ధిభావమైన పంచమ భావంపై భావాధిపతి గురువు యొక్క శుభదృష్టి మరియు అత్యంత కీలకమైన భాగ్య కోణంపై కూడా గురువు యొక్క శుభదృష్టి. మరీ ముఖ్యంగా కళత్ర భావంపై గురు దృష్టి ఉపయోగంగా ఉండి జాతకులు రక్షింపబడతారు. అదేవిధంగా గురువు కుటుంబ స్థానమైన ద్వితీయములో ఉంటే అష్టమ భావం పైన అందుండు బుధ శుక్రులపై గురు దృష్టి ఉంటుంది. కావున ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి లేదా పలచనవుతాయి. వృశ్చిక లగ్నానికి గురువు చతుర్థంలో ఉన్న తన పంచమ విశేష దృష్టితో అష్టమ భావాన్ని చూస్తున్నందున ఇది కూడా ఉపయోగమే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బుధ శుక్రుల కారకత్వాల వలన జాతకులు ప్రయోజనం పొందగలరు. మకర లగ్నమునకు పంచమ రాజ్యాధిపతిగా శుక్రుడు యోగకారకుడు, బుధుడు భాగ్యాధిపతిగా శుభుడు. బుధ శుక్రుల కలయిక భాగ్య రాజ్యాధిపతుల కలయికగా అత్యంత యోగదాయకం. కేంద్ర కోణాలలో ఎక్కడ ఉన్నా జాతకులు ప్రసిద్ధులు కాగలరు. కుంభలగ్నమునకు చతుర్థ భాగ్యాధిపతిగా శుక్రుడు యోగకారకుడు, బుధుడు పంచమ అష్టమాధిపతిగా శుభుడు లేదా తటస్థుడిగా భావించిన నష్టం లేదు. బుధ శుక్రుల కలయిక రాజయోగమే. ఇంకా వృషభ లగ్నమునకు లగ్నాధిపతిగా శుక్రుడు శుభుడు, ధన పంచమాధిపతిగా బుధుడు శుభుడు. మిథున లగ్నమునకు బుధుడు ఉభయ కేంద్రాధిపత్య దోషమున్నను లగ్నాధిపతిగా శుభుడు లేదా తటస్థుడు. శుక్రుడు మిథున లగ్నానికి పంచమ వ్యయాధిపతిగా శుభుడే కాదు, యోగకారకుడు. కన్యా లగ్నానికి భాగ్య రాజ్యాధిపతులుగా లగ్న ధనాధిపతులుగా బుధ శుక్రుల కలయిక అత్యంత యోగదాయకం. మొత్తంగా చూస్తే మకర, కుంభ, వృషభ, మిథున, కన్యా, తులా లగ్నాలకు బుధ శుక్రుల కలయిక విశేష ఫలితాలను జాతకులకు ఇవ్వగలదని నిర్ద్వందంగా చెప్పవచ్చును. ఇతర లగ్నాలకు కూడా బుధ శుక్రులపై శుభగ్రహ దృష్టి ఉంటే బుధ శుక్ర కారకత్వాల తాలూకు అద్వితీయమైన ఫలితాలను జాతకులు పొందగలరు. గ్రహ కలయికల విషయంలో వివిధ లగ్నములకు ఆ గ్రహములకు గల భావాధిపత్యములు విభిన్నంగా ఉండవచ్చును. వివిధ భావములలో స్థితి వలన పరిపరి విధములుగా ఫలితములు ఉండవచ్చును. అదేవిధంగా బుధ శుక్రులు వివిధ నక్షత్రాల మీద స్థితి, సదరు నక్షత్రం జన్మ నక్షత్రానికి శుభతార లేదా అశుభతార అనే విషయం అనుసరించి బుధ శుక్రుల మధ్య దూరం,
మరియు ముందు వెనకలు లాంటి విభిన్న పరిస్థితుల కారణంగా బుధ శుక్రుల కలయిక వలన ఉత్పన్నమయ్యే ఫలితాలు అనేక విధములుగా ఉండవచ్చును. కానీ హితులారా గుర్తుంచుకోండి, గ్రహముల యొక్క కారకత్వములు ఎక్కడికి పోవు, ఎప్పటికీ పోవు. అందువలన గ్రహ కలయికలకు సంబంధించి ఫలిత నిర్ధారణలో కారకత్వములదే ప్రధాన అంశం. అందువలన బుధ శుక్ర కారకత్వములను మీరు మరొకసారి నిశితంగా పరిశీలించండి. అయితే ఇప్పటికే అనేక వీడియోలలో బుధ శుక్ర కారకత్వాలు వివరించి ఉన్నాను. పునరుక్తి అవుతుంది కావున మరలా ఈ వీడియోలో బుధ శుక్ర కారకత్వాల గురించి విపులంగా చెప్పటం లేదు. బుధుని కారకత్వాలు కొన్నింటిని బుధరాహు వీడియోలో చూడండి. అదేవిధంగా శుక్ర కారకత్వాలు శుక్రదృష్టి వీడియోలో చూడండి. ఈ 2 వీడియోలకు సంబంధించిన లింకులు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆసక్తి గలవారు పరిశీలించండి. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గురు శుక్రుల కలయిక ఏడాదికి ఒకసారి ఏదో ఒక రాశిలో ఏర్పడటం సాధారణ విషయం అయినప్పటికీ ఎవరి జాతక చక్రంలో ఏ భావములో ఈ కలయిక ఉన్నా అది అరుదైన అదృష్టయోగంగానే భావించాలి. ఎందుకంటే ప్రత్యేకించి ఆ రాశిలో గురు శుక్రుల కలయిక 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడుతుంది. బృహస్పతి ఒక్కొక్క రాశిలో 1 సంవత్సర కాలం సంచరిస్తూ 12 రాశులు తిరిగి ఒక ఆవృతం పూర్తి చేసుకుని మరల అదే రాశికి తిరిగి రావాలంటే పుష్కర కాలం పడుతుంది. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. ఈ విధంగా గురువు ఒక రాశిలో ప్రవేశించిన సమయం పవిత్ర సమయంగా భావించి ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరోత్సవాలు జరుపుకుంటారు. మొదటి 12 రోజులు ఆ నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వృషభ రాశిలో బృహస్పతి ప్రవేశం నర్మదా నది పుష్కరాలు. అసలు విషయానికి వస్తే ఇప్పుడు గురు శుక్రుల కలయిక వృషభ రాశిలో ఏర్పడిందంటే అర్థం 12 ఏళ్ల తర్వాత మరలా ఇప్పుడు ఏర్పడిందని అర్థం. ఒక రాశిలో శుక్రుని సంచారం 30 రోజులు కావున సంవత్సర కాలం సంచరించే గురువుతో శుక్రుని కలయిక ప్రతి ఒక్క రాశిలో ఏర్పడుతుంది. అందువలన అరుదైన గురు శుక్రుల కలయిక తమ జాతక చక్రాలలో ఉన్న వారంతా యోగ జాతకులుగానే చెప్పాలి. గురు శుక్రుల కలయిక ఉన్న జాతకులు ఉన్నత వ్యక్తిత్వం, ఉదాత్త మనోవైఖరి, సామరస్యం, మృదు స్వభావంతో కూడిన విశిష్ట వ్యక్తులని చెప్పాలి. గురు శుక్రులు 2 అత్యంత ఆకర్షణ కలిగిన గ్రహాలు కావున ఈ జాతకులు ఎవరినైనా తమ సమ్మోహన శక్తితో ఇట్టే ఆకర్షించగలుగుతారు. గురు శుక్రుల ప్రకాశం ఖగోళములో ఒక అద్భుతమైన కార్యం. జ్యోతిష్యంలో శుభానికి పవిత్రతకు ఈ ప్రకాశమే ఒక కారణం. సూర్యుడు స్వయం ప్రకాశకుడు కావున సూర్యకాంతి గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్న గ్రహమైనందున మనకు మిక్కిలి కాంతివంతంగానే కనిపిస్తాడు. అందువలన సూర్యచంద్రుల తర్వాత సూర్య కుటుంబములో అత్యంత ప్రకాశవంతంగా కనిపించేది శుక్రుడే. అత్యంత పెద్ద గ్రహం గురువు.
శుక్రుని తర్వాత అత్యంత శక్తివంతంగా ప్రకాశించే మరొక గ్రహం గురువుగా పిలువబడే బృహస్పతి. నిజానికి గురునామధేయం బృహస్పతికి గల బ్రాండ్ ఇమేజీ అనేది వాస్తవం. మనం ఇళ్లలో బాంబినో వాడుతున్నాం కదండి, నిజానికి అది సేమియా. తయారు చేసిన కంపెనీ పేరు బాంబినో. సేమియా అసలు పేరు స్థానంలో మనమంతా బాంబినో అని పిలుస్తున్నాం అంటే అది బ్రాండ్ ఇమేజ్ అంటే. నిజానికి శుక్రుడు కూడా ఒక గురువే. మృత సంజీవిని విద్య తెలిసి ఉండటం వలన నిత్యం చస్తూ బ్రతికే అసురులకు గురువుగా వారికి అవసర గురువయ్యాడు. బృహస్పతికి గల ధార్మికత, విద్య, జ్ఞానం, వివేకం, దయ, ఉదార స్వభావం లాంటి సలక్షణమైన ఉన్నత కారకత్వాల వలన గురువుగా కొనియాడబడి అట్టి విశేషణంతోనే దేవతలకు ప్రీతిపాత్రుడయి వారి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొని తద్వారా వారికే గురువై బృహస్పతి గురునామధేయుడిగా శాశ్వతంగా ప్రసిద్ధుడైనాడు. ఏమైతేనేం గురు శుక్రులు ఇద్దరూ గురువులే. తత్కారణంగా వృత్తి వైరం వలన వీరు ఒకరికి ఒకరు పరస్పరం శత్రువులని జ్యోతిష శాస్త్రం నిర్వచించింది. అయినప్పటికీ అదే శాస్త్రం గురు శుక్రులను నైసర్గిక శుభులని, సహజ శుభులని కూడా నిర్వచించింది. ఈ రెండు గ్రహాలు బ్రాహ్మణ వర్ణమునకు చెందినవి మరియు ఉన్నతమైన సత్వగుణం కలిగి ఉన్నాయి. గురువు పురుష గ్రహం, శుక్రుడు స్త్రీ గ్రహం. గురువు ఆకాశతత్వం, శుక్రుడు జలతత్వం. సహజ రాశి చక్రంలో గురువు భాగ్య వ్యయస్థానాలకు అధిపతి. శుక్రుడు ధన, కుటుంబ, విద్య, వాక్కు స్థానమైన ద్వితీయానికి మరియు కళత్రభావమైన సప్తమ స్థానానికి అధిపతి. గురువు అత్యున్నతమైన జ్ఞానము, విద్య, ధనము, ధర్మము, వివేకము, ఉదారత్వము, దైవభక్తి, దేవాలయములు మొదలైన ఉన్నత విషయాలకు కారకుడు. శుక్రుడు ప్రేమ, ఆత్మీయత, అనుబంధం, కుటుంబం, వివాహానికి కారకుడు. మరీ ముఖ్యంగా సరసానికి, శృంగారానికి, సంగీతానికి, సంతోషానికి, సృజనకు, సమస్త లలిత కళలకు కారకుడు. అందానికి, ఆకర్షణకు రెండింటికి నిలయమైన అతివలకు కారకుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రాపంచిక సుఖాలన్నీ శుక్రుని కారకత్వాలే. గురు శుక్రులు ఇరువురు కళత్రకారకులే, కళాకారులే. పురుషుని జాతకంలో శుక్రుడు కళత్రకారకుడు కాగా స్త్రీ జాతకంలో గురువే కళత్రకారకుడు. గురువు ధనకారకుడు. శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీదేవిగా చెప్పబడి ఉంది. మరోపక్క గురువారాన్నే లక్ష్మీవారంగా పిలవటం జనవాడుకలో ఉంది. భాగ్యమంటే కేవలం ధనమేగాక ధనభాగ్యం, విద్యాభాగ్యం, గృహభాగ్యం, వాహన భాగ్యం, సంతాన భాగ్యం, కళత్ర భాగ్యం, స్త్రీలకైతే సౌభాగ్యం. ఇలా సర్వసంపదలకు నిలయం భాగ్యభావం మరియు భాగ్య శబ్దానికి గల బహుళ అర్థం. అదేవిధంగా శుక్రుడంటే కేవలం ధనలక్ష్మి మాత్రమే కాదు, శుక్రుడు అష్టలక్ష్మి స్వరూపం. ధనవంతుడినే గుణవంతుడని, బలవంతుడని అంటారు. ధన, భూ, గృహ, వస్త్రాభరణ, వాహన, లాభ, సర్వ సంపదలతో పాటు యశస్సును, కీర్తిని, గౌరవాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ధైర్యాన్ని, సంతానాన్ని, విజయాన్ని అన్నింటినీ ఇవ్వగల మహాలక్ష్మి స్వరూపం శుక్రుడు. జాతకంలో గురువు, శుక్రుడు ఏ ఒక్క గ్రహం కేంద్ర కోణాలలో బలంగా ఉన్నా అదృష్ట జాతకులని అంటారు. ఇక గురు శుక్రులు రెండూ కలిస్తే మొత్తంగా చూస్తే గురు శుక్రుల కలయిక అరుదుగా ఏర్పడే అపురూప కలయిక. జాతక చక్రములో గురు శుక్రుల కలయిక ఏ భావంలో ఉన్నా, ఏ నక్షత్రం మీద ఉన్నా, ఇతర గ్రహస్థితులు, వీక్షణల కారణంగా ఎవరి జీవితం ఎలా ఉన్నప్పటికీ గురు శుక్రుల సహజ కారకత్వాలుగా ఇప్పటి వరకు చెప్పబడిన
సర్వ సంపదలకు ఐహిక సుఖాలకు ఏ మాత్రం లోటు ఉండదు. సుకృతావతార దయచేయుమురా రతనాల మాట పయనింపుమురా సతిరాజసార రణరంగధీర. నవగ్రహాలలో గురు శుక్ర చంద్ర బుధులను శుభగ్రహాలని, శని కుజ రాహుకేతు రవిగ్రహాలను పాపగ్రహాలని జ్యోతిష శాస్త్రం పేర్కొంది. మరల 4 శుభగ్రహాలలో క్షీణచంద్రుణ్ణి పాపులతో కలిసిన బుధుణ్ణి శాస్త్రం పాపులుగానే వర్గీకరించింది. అంటే నికర శుభగ్రహాలు 2 అవి గురు శుక్రులే. ఆధిపత్యరీత్యా కొన్ని లగ్నాలకు పాపులుగా చెప్పబడినప్పటికీ గురు శుక్రులకు గల సహజ కారకత్వాలు ఎప్పటికీ పోవు, ఎక్కడికి పోవు. జాతక పరిశీలనలో రాసుల లక్షణాలన్నీ సహజ రాశి చక్రం ఆధారంగా చెప్పబడినవే. అంతేకాదు, సహజ రాశి చక్రం ఆధారంగా చెప్పబడిన గ్రహాధిపత్యాలను కూడా విస్మరించకుండా వాటిని పరిగణలోనికి తీసుకుంటాం. ఆ విధంగా చూసినప్పుడు గురువు భాగ్య కోణాధిపతి, శుక్రుడు సప్తమ కేంద్రాధిపతి. కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగంగా శాస్త్రం నిర్వచించింది. 2 శుభగ్రహాలు కలిస్తే అది శుభయోగంగానే పరిగణించాలి. వివిధ లగ్నాలకు శుభాధిపత్యాలు పరిశీలించినప్పటికీ గురు శుక్రులు రెండింటిలో కనిష్టంగా ఏ ఒక్క గ్రహానికైనా శుభాధిపత్యం ఉండి తీరుతుంది. మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీన లగ్నాలకు వరుసగా భాగ్యాధిపతిగా, భాగ్యాధిపతిగా, పంచమాధిపతిగా, పంచమాధిపతిగా, లగ్నాధిపతిగా, లగ్నాధిపతిగా, మొత్తం ఈ 6 లగ్నాలకు గురువు శుభుడు. అదేవిధంగా వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకు వరుసగా లగ్నాధిపతిగా, పంచమాధిపతిగా, భాగ్యాధిపతిగా, లగ్నాధిపతిగా, పంచమ రాజ్యాధిపతిగా, చతుర్థ భాగ్యాధిపతిగా, మొత్తంగా ఈ 6 లగ్నాలకు శుక్రుడు శుభుడు. మానవ జీవితంలో విద్యకు, డబ్బుకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. పాండిత్యానికి, లలిత కళలకు ప్రాధాన్యత ఉంది. గురు శుక్రులు లక్ష్మీ సరస్వతుల అపురూప కలయిక అని నిర్ద్వందంగా చెప్పవచ్చును. గురు శుక్రుల కలయిక గల జాతకులు విద్యావంతులు, ధనవంతులు, పండితులు, కళా నైపుణ్యం కలవారు అవుతారు. ఈ భూమి మీద ధన సంపదలు, గౌరవ మర్యాదలు, విందు ఆతిథ్యాలు, కీర్తి స్తోత్రాలు, పదవీ బిరుదులు, ఆస్తి అంతస్తులు, ఉద్యోగ వ్యాపార వైభవాలు, కళత్ర కుటుంబ సౌఖ్యాలు, స్వాగత సన్మాన సత్కారాలు అన్నీ గురు శుక్రుల బలాధిక్యత గల జాతకులు స్వంతమనే బహిరంగ జ్యోతిష రహస్యం. కాకలీ కలకంఠ కంఠ కుహుకార సుతిహిత దివ్య సురకామిని కామనీయక సుస్వాగతమౌనా. గురు శుక్రుల కలయిక లగ్నంలో గల స్త్రీ పురుష జాతకులు ఎవరైనా శారీరక సౌందర్యంతో ఆకర్షణీయంగా ఉంటారు. విద్యావంతులు, మంచి నడవడిక, మృదు స్వభావం వీరి స్వంతం. విలాసవంతమైన జీవితంతో పాటు కళాభిరుచి, సౌందర్య ఆరాధన, అందమైన వస్తువులంటే మక్కువ కలిగి ఉంటారు. అనేక మంది వ్యక్తులతో స్నేహ సంబంధాలు ఉంటాయి. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మంచి ఉద్యోగం లేదా వ్యాపారం ఉంటుంది. అది ఎలాంటి వ్యాపారమైనప్పటికీ సృజనతో కూడిన కళా వైభవం తొంగి చూస్తుంటుంది. ధన సంపదలకు, గౌరవ మర్యాదలకు కొదువు ఉండదు. జీవిత భాగస్వామి అందంగా ఉంటారు. సానుకూల దృక్పథంతో ఎల్లవేళలా కులాసాగా నవ్వుముఖంతో ఉంటారు. సంపూర్ణ అదృష్టవంతులని చెప్పాలి. పూలు, పరిమళ సుగంధ ద్రవ్యాలంటే ఇష్టపడతారు. జ్యోతిష్యం, సినిమా, మోడలింగు, ప్రచారం ఇంకా అనేక కళా నైపుణ్యాల పట్ల అభిరుచి ఉంటుంది. నలుగురి మన్ననలు పొందుతారు. లగ్నములో 2 శుభగ్రహాల కలయిక అంటే పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి.
లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం రెండూ కలిసిన వైభోగం అనుభవిస్తారు. ప్రేమించి ప్రేమను పొందగలరు. జనాదరణ, బంధువుల, స్నేహితుల సహకారం ఉంటుంది. మకర లగ్నం, కన్యా లగ్నములో గురు శుక్రుల కలయిక వైవాహిక జీవితంపై భిన్న ప్రభావానికి అవకాశం ఉంది. గురు శుక్రులు నీచ స్థానంలో ఉన్నందున ఇతర గ్రహస్థితులు, జన్మ నక్షత్రం, రాశి, వర్తమాన దశ, అంతర్దశలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సంపద, సమృద్ధి, సామరస్యం ఉంటాయి. రెండవ భావంలో గురు శుక్రుల కలయిక వలన మాట మధురంగా, వినసొంపుగా, సంగీతంలా ఉంటుంది. ముఖం అందంగా ఉంటుంది. ముఖ్యంగా కళ్ళు బాగుంటాయి. వ్యక్తీకరణ మాట, ముఖ కవళికలతో రసరమ్యంగా ఉంటుంది. సంపదలు అనుభవిస్తారు. కుటుంబ జీవితం బాగుంటుంది. వివిధ విద్యలను అభ్యసిస్తారు. రచయితలుగా, జ్యోతిష్కులుగా, వ్యాఖ్యాతలుగా, వక్తలుగా, మిమిక్రీ మరియు డబ్బింగ్ కళాకారులుగా రాణించగలరు. విజయాలు అనుభవంలోకి వస్తాయి. మాట తీరు బాగుండటం వలన నలుగురి సహకారం అందుకుంటారు. మంచి జీవిత భాగస్వామి, ఉండే ఇల్లు, ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం, ఇల్లు ఉన్న పరిసరాలు అన్నీ మహోన్నతంగా ఉంటాయి. ఎవరితో వీరు గొడవ పడరు. వీరి ముఖం చూస్తే సూర్యకాంతం లాంటి వారు కూడా సౌమ్యంగా మాట్లాడతారు. షడ్రుచులతో కూడిన విందు భోజనాలు ఆరగిస్తారు. మధుర ఫల రసాలు సేవిస్తారు. గొప్ప అయస్కాంత శక్తితో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తారు, వినిపిస్తారు, ప్రవర్తిస్తారు. ఆరోగ్యం, ఆనందం, సంపద, సౌభాగ్యం పోటీపడి వరిస్తాయి. విక్రమ భావమైన మూడవ భావంలో నటన, కంఠస్వరం ఉన్నందున గురు శుక్ర బలం తోడవటం వలన జాతకులు నటీనటులుగా, గాయని గాయకులుగా, డబ్బింగ్ కళాకారులుగా, మోడలింగు, అడ్వర్టైజింగ్ రంగాలలో రాణించగలరు. కీబోర్డు, వీణ, పియానో వంటి సంగీత వాయిద్యాలను ఉపయోగించి ప్రసిద్ధ కళాకారులుగా వృద్ధి చెందగలరు. మీడియా రంగం, సంగీత, నృత్య, సాహిత్య కళలందు ప్రవేశం, విజయము లభించగలదు. కమ్యూనికేషన్స్లో ప్రతిభావంతులైనందున కన్సల్టెంట్స్గా, మార్కెటింగ్ నిపుణులుగా రాణించగలరు. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి సాధించగలరు. వేదాంత, సానుకూల, ఆధ్యాత్మిక మనోదృక్పథం వలన అదృష్టవంతులని చెప్పాలి. వివిధ ఆధిపత్యాలు, గురు శుక్రులు స్థితి నొందిన నక్షత్రాలు, గురు శుక్రులు ఒకరినొకరు ప్రభావితం చేయగల అంశాలు ఇక్కడ మనం పరిగణలోనికి తీసుకోలేనప్పటికీ జాతకులు అనేక ప్రయోజనాలు ఖచ్చితంగా పొందగలరు. నాలుగవ భావం కేంద్రస్థానం. చతుర్థ భావములో విద్య, ఇల్లు, వాహనం, సంతోషం, తల్లి ఇత్యాది శుభకారకత్వాలు ఉన్నాయి. పైగా మేషాదిగా 12 లగ్నాలకు గురు శుక్రుల ఇరువురిలో కనీసం ఏ ఒక్క గ్రహానికైనా శుభాధిపత్యం ఖచ్చితంగా ఉంటుందని మనం ఇంగిత జ్ఞానంతో ఇంతకు ముందే చెప్పుకున్నాం. 4వ భావములో గల గురు శుక్రులు దశమ రాజ్యభావమైన వృత్తి స్థానాన్ని చూస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. కెరీర్ బాగుంటుంది. ఆయా దశలలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహప్రవేశం, స్థిర చరాస్తుల కొనుగోలుకు అనుకూలం. శాస్త్ర పాండిత్యం, ప్రభుత్వ పెద్దలతో పరిచయాలు, అధికారంతో కూడిన ఉద్యోగం లేదా పదవీ యోగం, మత సాంప్రదాయాలపై మక్కువ, ప్రశాంతమైన గృహ వాతావరణం, తల్లితో అనుబంధం, ఆధ్యాత్మిక పురోగతి, మర్యాద, మన్ననలతో కూడిన ప్రవర్తన, సంతోష జీవితం, కోరికలు, కలలు, ఆశలు అన్నీ నెరవేరే పరిస్థితులు అభివృద్ధి చెందుతాయి. అనేక వాహనాలు, స్వగృహయోగం, విద్యాయోగం, మాతృభాగ్యం, కుటుంబ సౌఖ్యం, స్థిర చరాస్తులు, మరీ ముఖ్యంగా ప్రజా సంబంధాలు ఉంటాయి. అనేక మంది యోగక్షేమాలు పరిశీలించి పర్యవేక్షించే ఉద్యోగ, వ్యాపార వృత్తులుంటాయి. గురు శుక్రులకు చతుర్థ కేంద్రం యోగదాయకం.
వృత్తి ప్రవృత్తి రెండూ బాగుంటాయి. 5వ భావాన్ని లక్ష్మీ స్థానమని పంచమ కోణమని అంటారు. ఇది శుభస్థానం. పూర్వజన్మ పుణ్యఫలం ఈ భావం నుండి చూడవచ్చును. విద్యాబుద్ధుల నిలయం, విశ్వమానవ ప్రేమకు సుస్థిర స్థావరం, ఉన్నత చదువులకు ఉత్తమ చిరునామా. సంతాన కారకత్వం కూడా ఈ భావంలోనే ఉంది. ఈ శుభభావములో 2 శుభులు గురు శుక్రులుంటే ఇక చెప్పేదేముంటుంది? సంతానం వృద్ధిలోనికి వస్తారు. ఉన్నత విద్య, మంచి ఉద్యోగం, జీవిత భాగస్వామితో అన్యోన్యత ఉంటాయి. సంపదలు, సత్సాంగత్యం, విదేశీ విద్య అన్నిటికీ అవకాశం ఉంది. వృత్తికి సంబంధించిన రచయితలుగా గౌరవ మర్యాదలు పొందగలరు. బుద్ధి కుశలత, నైపుణ్యం హెచ్చు స్థాయిలో ఉంటాయి. సివిల్ సర్వీసు, న్యాయ విభాగం, బ్యాంకింగుల్లో రాణించడమే కాదు శిక్షణా తరగతులు నిర్వహించగలరు. సృజనాత్మక కళారంగాలలో రాణించగలరు. కుటుంబ జీవితం, వృత్తి జీవితం రెండింటిలో సౌఖ్యాన్ని అనుభవించగలరు. 6వ భావం రోగ రుణ శత్రుభావమైనందున ఇది కేంద్ర కోణాల మాదిరిగా ఉండదు. కనిష్ట ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతికూల ఫలితాల గురించి ఇక్కడ నేను ప్రస్తావించటం లేదు. 7వ భావంలో మొత్తం సామాజిక సంబంధాలున్నాయి. స్త్రీ పురుషులు ఇద్దరికీ ఇది కళత్ర భావం. ఇరువురి కళత్రకారకులు గురు శుక్రులు ఉన్నందున వైవాహిక జీవితం యోగ్యంగా ఉంటుందని ఆశించవచ్చును. అయితే ఈ 7వ భావం కన్యారాశి అయితే ఇది శుక్రునికి నీచస్థానం. పైగా కళత్ర భావం అంటే అది మీన లగ్నం అయి ఉంటుంది. ఈ లగ్నానికి శుక్రుడు పాపి. అదేవిధంగా మకరం 7వ భావం అయితే ఇది గురునికి నీచస్థానం. పైగా కళత్ర భావం అంటే అది కర్కాటక లగ్నం అని చెప్పాలి. ఈ లగ్నానికి గురువునకు భాగ్యాధిపత్యంతో పాటు షష్ఠాధిపత్యం కూడా ఉంది. అంతేకాకుండా ఈ లగ్నానికి శుక్రుడు పాపి. ఏది ఏమైనా మీన కర్కాటక లగ్నాల వారికి 7వ భావములో గురు శుక్రుల కలయిక అంతగా వాంఛనీయం కాదనే చెప్పాలి. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. 8వ భావములో గురు శుక్రుల కలయిక సంపదలకు, ఐశ్వర్యాలకు, ఆకస్మిక లాభాలకు ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ కొన్ని ఒడిదుడుకులను, వ్యతిరేకతను ఎదుర్కోవలసి ఉంటుంది. మకర కన్యా రాశులు 8వ భావం అయితే అనుకూలం కాదనే చెప్పాలి. సంబంధ బాంధవ్యాలకు కొంత విఘాతం ఏర్పడుతుంది. దుబారా ఖర్చులుంటాయి. జీవితంలో ఆకస్మిక మార్పులు అనుభవంలోకి వస్తాయి. భాగ్యభావమైన 9వ స్థానంలో గురు శుక్రుల స్థితి ఉన్నత రాజయోగాన్ని ఇవ్వగలదు. ఇది సంపూర్ణ కోణస్థానం మరియు శుభస్థానం. జాతకుల యొక్క వ్యక్తిగత దేవాలయమని పేర్కొనవచ్చును. మనం తొలుత విశ్లేషించుకున్న విషయాలు ఇక్కడ అక్కరకు వస్తాయి. సహజ రాశి చక్రంలో కేంద్ర కోణాధిపతులైన గురు శుక్రుల కలయిక ఇక్కడ భాగ్యభావంలో యోగదాయకం. పైగా అన్ని లగ్నాలకు ఈ 2 గ్రహాలలో ఒక్క గ్రహం శుభాధిపత్యం కలిగి ఉంటుందనే నికర విషయం మనం పరిశీలించాము. అందువలన భాగ్యభావమైన కోణస్థానంలో, రాజ్యభావమైన కేంద్రస్థానంలో మరియు లాభస్థానంలో కూడా గురు శుక్రుల కలయిక జాతకులకు మంచి ఫలితాలనే ఇవ్వగలదు. ధన, కనక, వస్తు, వాహన, వస్త్రాభరణ, గృహ సంపదలు, కీర్తి గౌరవాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి, కుటుంబం, సంతానం, ఆరోగ్యం అన్ని విషయాలలో సానుకూల ఫలితాలు, అభివృద్ధి పొందగలరు. వ్యయభావంలో గురు శుక్రుల కలయిక మిశ్రమ ఫలితాలను ఇవ్వగలదు. గురు శుక్రుల మధ్య దూరం, ఒకరి మీద మరొక గ్రహ ప్రభావం గురించి నేను ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
తలంచు అప్పుడు కిష్కింధ వీడి రామైతిమేని కథన విజయంబు మాట యుగాలు దాటు ఇంత చేసిన రవ్వంతయైన మా జాతి లక్షణంబులు మా కోతి లక్షణంబులు మా కులపు లక్షణంబులు ఆనాడు అప్పుడు మీకే తెలియున్ ఈనాడు ఇప్పుడు చింతించి చింతించి వగచిన 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 ఏమి ఫలము. సంగీత సాహిత్యాలకు జ్యోతిష్యంతో ఎనలేని సంబంధం ఉంది. అందుకే ప్రారంభ గీతం ఉదంతాలతో కూడిన ఉపోద్ఘాతం మేళవించి వినేవారిలో ఆసక్తిని కలుగజేస్తే చెప్పాలనుకున్న విషయం వినేవారికి సులభంగా తలకెక్కటమేగాక సంపూర్ణంగా వంటపడుతుంది. మన వీడియోలు రెగ్యులర్గా చూసేవారికి ఈ విషయం స్పష్టంగా తెలుసు. గ్రహ కలయికలు అనేవి లెక్కకు మించి ఉంటాయి. వాటన్నింటినీ వీడియోలలో చెప్పటం అనేది ఒక అంతులేని కథ. దేనికైనా ఒక పరిమితి అంటూ లేకుంటే జ్యోతిష్య అధ్యయనం సశేషంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. బ్రతుకంతా అధ్యయనానికే సరిపోతే అసలు మనం బ్రతికేదెప్పుడు? జ్యోతిష్య జ్ఞానాన్ని ఉపయోగించుకుని మన బ్రతుకులను పండించుకునేదెప్పుడు? అందుకే గ్రహ కలయికల ఫలితాలు చెప్పటంతో పాటు అసలు ఏ గ్రహాలు కలిసి ఉన్న ఫలితం ఎలా చెప్పాలి అనే కీలకమైన మర్మం గురించి ప్రతి వీడియోలో చెబుతుంటాను. నిజం చెప్పాలంటే మన ఛానల్ ప్రధాన ఉద్దేశమే ఇది. ప్రతి వీడియోను కొంతమంది కొత్త వాళ్ళు చూస్తుంటారు కావున నేను తరచూ చెబుతుండే కొన్ని విషయాలు మరలా ఇక్కడ చెబుతాను. సూర్యాది నవగ్రహాలు నియమిత కక్షలో నిర్విరామంగా సంచరిస్తుంటాయి. అందువలన గ్రహ గమనాలు, గ్రహ కారకత్వాలు, గ్రహ లక్షణాలు ఎక్కడికి పోవు, ఎప్పటికీ పోవు. యుగాంతం వరకు ఇందులో మార్పు ఉండదు. గ్రహ గమనాలు కాలంలో వచ్చే మార్పులు, జనన సమయంలో రాశి చక్రములో గ్రహస్థితుల వలన ఉత్పన్నమైన విభిన్న కాంతులు, తత్కారణంగా మానవ స్వభావాలలో కొన్ని అనివార్యమైన లక్షణాలు వెరసి జాతకం, జీవితం ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు అంటే సరిగ్గా సరిపోతుంది. ఆంజనేయుడు రామభక్తుడు. నిరంతరం రామనామ సంకీర్తన తప్ప మరొక ధ్యాస లేని చిరంజీవి. అట్టి ఆంజనేయుడికి శ్రీరాముడితోనే యుద్ధం చేయవలసిన సంకట పరిస్థితి దాపురించింది. యుద్ధ సమయంలో శ్రీరాముడు ఆంజనేయుణ్ణి నీ జాతి లక్షణం, కోతి బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదని పరుషంగా మాటలంటాడు. ఆ కథ అంతా ఇక్కడ అప్రస్తుతం గాని గ్రహాలకైనా మనుషులకైనా లక్షణాలు, స్వభావాలు ఎక్కడకు పోవు, ఎప్పటికీ పోవని ఎంఫసైజ్ చేసి చెప్పటమే నా నికర ఉద్దేశం. శని శుక్రుల కలయిక శుభమా అశుభమా అనే విషయం అలా ఉంచితే అనివార్యమైన పలు పాత్రలు జీవితంలోకి చొచ్చుకురావటం, తత్కారణంగా పలు నాటకీయ పరిణామాలు, భంగపాటు, మానసిక గాయాలు, మనుషుల మీద అపనమ్మకం, ఎండమావుల్లాంటి దాహం తీరని ఆత్మీయ స్నేహ ప్రేమ సంబంధాలు, తత్కారణంగా మనుషులు నిష్క్రమించిన మనస్సును ఊపివేస్తున్న చేదు జ్ఞాపకాలు, నిరాశ, ఒంటరితనం, రిలేషన్స్ మీద అపనమ్మకం, ఇదంతా ఒక కోణం. మరికొందరి జీవితాలలో సకాలంలో కుదరని పెళ్లి సంబంధాలు, నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయిన సంబంధాలు, తీరా ఖాయం అనుకున్నాక కూడా పెళ్లి రద్దు కావటం, మొత్తం మీద ఆలస్య వివాహాలు. ఒకవేళ పెళ్లి జరిగిన అతి తక్కువ కాలంలోనే భార్యాభర్తలు ఎడమకం పెడమకం కొంతకాలం విడిగా ఉండటం, కొన్నిసార్లు ఈ ఇబ్బంది సంతానం కలిగాక కూడా ఎదురవ్వటం కర్మఫలం. మొత్తం మీద విడాకులు. ప్రేమించినా పెళ్లి దాకా వెళ్లలేని ఆటంకాలు, ఆకస్మిక అనూహ్యమైన అవరోధాలు, అసంతృప్తి, ఆత్మన్యూనత, లోపం ఎక్కడుందో తెలియని నిస్సహాయత. కొన్నిసార్లు పురుషులలో పెళ్లి మీద నిరాసక్తి, తెలియని భయం, స్త్రీద్వేషం, ఏళ్లు పైబడుతున్న బ్రహ్మచారులుగా మిగిలిపోవటం, ఇదంతా కొందరి పరిస్థితి. మరికొందరి జీవితాలలో సహజీవనాలు,
ఒకవేళ దాంపత్యం బాగున్నా ఇతర కుటుంబ సంబంధాలు సరిగ్గా లేకపోవటం. మొత్తం మీద శని శుక్రుల కలయిక ఎవరి జాతకములో ఏ భావములో ఉన్నా కీలక పరిణామాలు తప్పటం లేదు. మరీ ముఖ్యంగా లగ్న, ద్వితీయ, చతుర్థ, పంచమ, సప్తమ, అష్టమ, ఏకాదశి భావాలలో ఈ కలయిక వైవాహిక జీవితంలో పెను మార్పులకు కారణమవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందని అనేక మంది మదిని తొలిచివేస్తున్న ప్రశ్న. ఉదాహరణకు మకర, కుంభ లగ్నాలకు శని లగ్నాధిపతి, శుక్రుడు యోగకారకుడు. వృషభ, తులా లగ్నాలకు శుక్రుడు లగ్నాధిపతిగా శుభుడు, శని యోగకారకుడు. మిథున లగ్నానికి శుక్రుడు పంచమాధిపతిగా, శని భాగ్యాధిపతిగా, ఇరువురు శుభులే. కన్యా లగ్నానికి శని శుభుడు, శుక్రుడు యోగకారకుడు. మకర, కుంభ, వృషభ, తుల, మిథున, కన్యా లగ్న జాతకుల జీవితాలలో కూడా అనేక అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఇతర 6 లగ్నాలకు శని శుక్రుడు పాపులే కావున ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శని శుక్రుడు పరస్పర మిత్రులు అయినప్పటికీ సంబంధ బాంధవ్యాలు ఎందుకు సజావుగా ఉండవు అనే ప్రశ్నకు ఒకటే జవాబు. జాతి లక్షణాలు ఎక్కడికి పోవు, కారకత్వాలు ఎప్పటికీ పోవు, నైసర్గిక స్వభావం మారదు. దీన్నే నైజ గుణం అంటారు. జాతి, కులము, స్వభావము గ్రహాలను బట్టి మనుషులకు అనే వాస్తవం విస్మరించకూడదు. వీటి గురించి చింతించటం కంటే అర్థం చేసుకుంటే జ్యోతిష్య ఫలితాలు చెప్పటం సులభ సాధ్యం అవుతుంది. శని నైసర్గిక పాపగ్రహం, శూద్రవర్ణం, తమోగుణం, నపుంసక గ్రహం, నలుపు రంగు, వాయుతత్వం, వృద్ధగ్రహం. కారకత్వాలలో ప్రధానంగా ఆలస్యాలకు, అవరోధాలకు, కార్యహానికి, క్రమశిక్షణకు, కర్మకు కారకుడు. శుక్రుడు నైసర్గిక శుభగ్రహం, బ్రాహ్మణ వర్ణం, సత్వగుణం, స్త్రీగ్రహం, తెలుపు రంగు, జలతత్వం, యవ్వనం. కారకత్వాలలో ప్రధానంగా అందానికి, అనుబంధాలకు, ఆత్మీయతలకు, ప్రేమకు, సరస సంగీత సంతోషాలకు కారకుడు. కొట్టొచ్చినట్టు అన్నింటా కనిపించే పరస్పర వ్యతిరేకం, వైరుధ్యం ఈ 2 గ్రహాల మధ్య ఉండటమే శని శుక్ర గ్రహ కలయికలో ఉన్న కీలకాంశం. పరస్పర గ్రహమైత్రి అన్ని సందర్భాలకు గొప్ప సానుకూలం ఏమీ కాదనే విషయం జ్యోతిష్యాభిమానులకు అర్థం కావాలంటే శని శుక్రుల కలయికను ఉదాహరణగా చూపించాలి. సాధారణంగా లగ్నం నుండి కానీ, చంద్రలగ్నం నుండి కానీ సప్తమ భావంలో శని ఉంటే ఆలస్య వివాహం, పెళ్లి విషయంలో అనేక అవాంఛనీయ అవరోధాలు, ఆటంకాలు ఉంటాయని ఒక సాధారణ జ్యోతిష్య సూత్రం. అందరికీ తెలిసిందే. ఈ సూత్రం స్త్రీ పురుషులకు ఇద్దరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఎవరికైనా కళత్ర భావం ఒకటే. కానీ కళత్ర కారకులు స్త్రీ పురుషులకు భేదం ఉంది. పురుషులకు శుక్రుడు కళత్రకారకుడు, స్త్రీలకు గురుకుజులు కళత్రకారకులు. అందువలన శని శుక్రుల కలయిక వలన కలిగే ఇబ్బంది స్త్రీల కంటే పురుషులకు ఎక్కువని చెప్పాలి. కళత్రకారకుడైన శుభగ్రహం శుక్రుడికి ఆలస్యాలకు, ఆటంకాలకు కారకుడైన పాపగ్రహం శనితోడైతే సంబంధ బాంధవ్యాలు సామరస్యంగా ఎలా ఉంటాయి? ప్రేమకు, అనుబంధాలకు, ఆత్మీయతలకు అంచనాలు, ఊహలు ఎక్కువగా ఉంటాయి. యవ్వనం స్వేచ్ఛను కోరుతుంది. క్రమశిక్షణ, కట్టడి సరిపడవు. పైగా శుక్రుడికి జలతత్వం, స్త్రీగ్రహం, భావోద్వేగాలు ఎక్కువ. ఈ కారణంగా రిలేషన్స్ ఎక్కువ కాలం నిలకడగా ఉండవనే చెప్పాలి. అయితే మినహాయింపులు, సవరణలు చాలా ఉన్నాయి. కళత్రాధిపతి బలంగా ఉండి శుభుడైన గురు దృష్టి కుటుంబ స్థానం, కళత్రస్థానం, లాభస్థానం పైన ఉంటే వివాహ, కుటుంబ సంబంధాలు స్థిరంగా, సౌఖ్యంగా ఉండే అవకాశం ఉంది. ఆధిపత్య శుభులు యోగకారక గ్రహం లగ్న, పంచమ, భాగ్య భావాలలో కనీసం 1-2 శుభప్రదంగా ఉంటే దాంపత్య జీవితం సజావుగా సాగుతుంది. దీనికి భిన్నంగా శని శుక్రులు శుభులై శుభస్థానాలైన 1, 5, 9 భావాలలో ఉండి పాపగ్రహ దృష్టి సోకినా వ్యతిరేక ఫలితాలుంటాయి. ఏది ఏమైనా
శుక్రుడు సహజ శుభగ్రహం. మరీ ముఖ్యంగా సహజ రాశి చక్రంలోని ధన, కుటుంబ, విద్య, వాక్కు స్థానమైన ద్వితీయ భావానికి మరియు వివాహానికి, దాంపత్య జీవితానికి, సమస్త సామాజిక సంబంధాలకు స్థానమైన సప్తమ భావానికి శుక్రుడు అధిపతి కావున శని నైసర్గిక పాపి మరియు సహజ రాశి చక్రంలో రాజ్యభావానికి, బాధక భావమైన లాభభావానికి అధిపతి కావున శని శుక్రుల కలయిక శుభగ్రహాల బలం ఉంటే తప్ప అనుబంధాల విషయంలో రగడలుంటాయనే చెప్పాలి. శని శుక్రుల కలయిక శుభమా అశుభమా అంటే 2 విధాలుగా చెప్పాలి. జాతక చక్రంలో 2, 7 మారక స్థానాలు. మారకాధిపతి శుక్రుడు. సహజ రాశి చక్రంలో చరలగ్నమైనందున 11వ స్థానం బాధక స్థానం. బాధకాధిపతి శని కావున మారక బాధకాధిపతుల కలయికగా భావించాలి. 2వ స్థానంలో కుటుంబం, 7వ స్థానంలో కళత్ర భావం ఉన్నందున ఈ విషయాలకు సంబంధించి నైసర్గిక పాపి బాధకాధిపతి శని వలన బాధలుంటాయని, బరువులుంటాయని, బాధ్యతలుంటాయని చెప్పాలి. ఇది అశుభం. శుక్రుడు ధనాధిపతి, శని లాభాధిపతి, పైగా రాజ్యాధిపతి. శుక్రుడు వర్తక వ్యాపారాలకు మరియు సామాజిక సంబంధాలకు స్థానమైన 7వ భావానికి అధిపతి కావున వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా ధన సంపదలు, కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు బాగుంటాయి కావున ఇది శుభం. ధనలాభాలకు, డబ్బుకు సంబంధించి శాస్త్రమే శుభస్థానాలుగా వర్గీకరించింది. శని శుక్రుల కలయిక జాతక చక్రంలో ఉన్న ఎడల కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. పరిణితి ఎక్కువ, కెరీర్ ఖచ్చితంగా బాగుంటుంది. మొత్తంగా చూస్తే ఏ ఒక్కరి జీవితము ఒక్కలా ఉన్నదనేది వాస్తవం. జాతక చక్రంలోని ఇతర గ్రహస్థితిగతులు, జన్మ నక్షత్రం, వర్తమాన మహర్దశ, అంతర్దశలు ఈ మొత్తం సమ్మేళన ఆధారంగా ఫలితాలు ఉన్నప్పటికీ శని శుక్రుల కలయిక వలన కామనగా ఉండే కొన్ని అంశాలు పరిశీలిద్దాము. ధనాదాయానికి లోటు ఉండదు. స్త్రీలకైనా పురుషులకైనా పరిచయాలు ఎక్కువ. ప్రేమ వైఫల్యాలు ఉంటాయి. ఆలస్య వివాహం, వివాహ ఆటంకం, గాఢమైన దాంపత్య అనుబంధం, లాభసాటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఉంటాయి. అందమైన జీవిత భాగస్వామి. శుక్రుడు కూడా ఒక గురువే, పైగా మృత సంజీవిని విద్య తెలిసినవాడు. శని దశమాధిపతి, పైగా శని కూడా ఒక గురువే. కార్మిక, కర్షక, శ్రామిక నాయకుడు కదా. అందువలన జాతకులకు ఆధ్యాత్మిక గురువులతో సన్నిహిత సంబంధాలుంటాయి. సంఘంలోని రాజకీయ నాయకులతో, ప్రభుత్వ అధికారులతో పరిచయాలు, సహకారము ఉంటాయి. శని శ్రామికుడు, శుక్రుడు కళా ప్రేమికుడు. వెరసి చిత్రకారులుగా, శిల్పులుగా, కాస్ట్యూమ్స్ డిజైనర్స్గా, హెయిర్ స్టైలిస్టులుగా, బ్యూటీషియన్స్గా, ఇంటీరియర్ డిజైనర్స్గా, నటీనటులుగా, నర్తకులుగా, మేకప్ ఆర్టిస్టులుగా రాణించగలరు. సప్తమ, అష్టమ లాభాలలో ఉంటే 1కి మించి వివాహాలు జరిగే అవకాశం ఉంది. దశమంలో శని శుక్రుల కలయిక యోగప్రదమే. పలు ఉన్నత హోదాలతో కూడిన ప్రభుత్వ, ప్రైవేటు వృత్తి ఉద్యోగాలలో రాణించగలరు. డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, బిల్డర్స్గా, నటీనటులుగా, పొలిటీషియన్స్గా, క్రీడాకారులుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలుంటాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ సన్మానాలు, రాజకీయాలలో పలుకుబడి సర్వసాధారణం. పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించడం లేదా అలాంటి కంపెనీలలో కీలక ఉద్యోగ బాధ్యతలు నిర్వహించగలరు. మొత్తం మీద విలాసవంతమైన, సౌఖ్యవంతమైన జీవితం. ఈ కలయిక ఉపచయ స్థానాలైన 3, 6, 10, 11 భావాలలో ఉంటే యోగప్రదం. వీటిని గ్యాదరింగ్ హౌసెస్ అంటారు. జీవితంలో ఉన్నత స్థితికి ఎదగటానికి ఈ భావాలు తోడ్పడతాయి. అందం, అనుబంధం, ధనం, ఉద్యోగం, వ్యాపారం, భంగపాటు, నాటకీయ పరిణామాలు, కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఈ జాతకుల జీవితాలలో కీలక అంశాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా
జాతి లక్షణంబులు మా కోతి లక్షణంబులు మా కులపు లక్షణంబులు ఆనాడు అప్పుడు మీకే తెలియున్ ఈనాడు ఇప్పుడు చింతించి చింతించి వగచిన 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 ఏమి ఫలము. పదునారు కళలందు ఏ చిత్ర కళవో, ఏ శిల్పి కళలందు నెలకొన్న చెలివో. పదునారు కళలందు ఏ చిత్ర కళవో, ఏ శిల్పి కళలందు నెలకొన్న చెలివో. ఏ జన్మ పుణ్యాన నన్ను చేరినావు. ఎటు చూసినా బొమ్మే కనిపించింది, ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది. శుక్రరాహువుల కలయిక గురించి వివరించి చెప్పటానికి నేను, విని అర్థం చేసుకోవటానికి మీరు ఎంతో శ్రమపడవలసి ఉంటుంది. చేదు కూడా ఒక రుచే. అదేవిధంగా మోసం కూడా విలక్షణమైన ఒక గుణం. అంతే. మనమంతా కాలం సృష్టించిన పలు నాటకీయ పరిణామాల వలన మోసగింపబడ్డామని అప్పుడప్పుడైనా అనుకుంటూ ఉంటాం. మన గురించి కూడా ఇతరులు కొన్ని సందర్భాలలో ఇదే విధంగా అనుకుంటారనే విషయం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అప్పుడే మీరు రాహువును అదృశ్య రూపంలో ఉన్నా గుర్తించగలరు. కనిపించని గాలిని గుర్తుపట్టగలిగినప్పుడు ఛాయాగ్రహాన్ని గుర్తుపట్టలేమంటారా? అవగాహన పెరిగితే అంతా సవ్యంగా అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే ఇదంతా అనంతుడి మాయ. అన్నీ అనంతుడిలోనే ఉన్నాయి. ఆయనే అందరికీ అన్నిటికీ దర్శకుడు. కారకత్వాల రూపంలో విధులు బాధ్యతలు నవగ్రహాలకు పంచబడ్డాయి. అట్టి కేటాయింపులో మోసం, మాయ, స్వార్థం, గారడి, కుయుక్తి రాహుకు వచ్చాయి. ఆది అంతము లేనివాడే అనంతుడు. అంటే నిరంతరుడు, ఆద్యంతరహితుడు. యుగాలు మారినా పుట్టుట గిట్టుట జరుగుతూనే ఉంటాయి. కోట్లాది మనుషులు ఈ భూమి మీద కొన్నాళ్లు జీవించిన ఆనవాళ్లు కూడా కొన్నేళ్లు దాటితే ఆ తర్వాత ఉండవు. అందువలన ఆది అంతము లేని అనంతుడంటే కాలమే. కాలమే దైవస్వరూపం. అందుకే జ్యోతిష్యం అంటే కేవలం అకాడమిక్ పాఠ్యాంశాలకు పరిమితం కాదని తెలియాలి. కాలస్వరూపం గురించి, కాలం చేసే విన్యాసాల గురించి కనీస అవగాహన ఉండాలి. స్థూల ప్రకృతికి సమిష్టిగా 6 ఋతువుల రూపంలో, 12 చాంద్రమాసాల రూపంలో, 15 తిథులు చొప్పున మాసానికి 2 పక్షాల రూపంలో, ఇంకా ఇక్కడ ఉదహరించే వెసులుబాటు చాలని అనేక విధాలుగా దివ్య దర్శనం ఇచ్చే కాలం వ్యక్తులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా విడివిడిగా కాలం ఇచ్చే దివ్య దర్శనమే జ్యోతిష్యంలో చెప్పబడే గ్రహదశ, అంతర్దశ, విదశలుగా అర్థం చేసుకోవాలి. వీటికి శాస్త్రంలో చెప్పబడిన నామధేయమే వింశోత్తరి దశలు. ఇవి జన్మ నక్షత్రం ఆధారంగా గణింపబడతాయి. అందుకే జన్మ నక్షత్రం, జన్మరాశి, జాతక చక్రములో ప్రాధాన్యం కలిగిన అంశాలు. ఇంతకు విషయమేమంటే, ఉరితీసే తలారి దోషి కానట్లే రాహువుకు దోషం ఆపాదించకుండా మన ఆలోచన అధ్యయనానికి పరిమితం చేసుకుంటే జ్యోతిష్యం సవ్యంగా వంటపడుతుంది. గ్రహ కలయిక అనేది ఖగోళంలో స్థూల రూపంలో ఏమీ ఉండదు. గ్రహాలన్నీ విడివిడిగా ఉండి నిర్ణీత కక్షలో సంచరిస్తూ ఉంటాయి. వాటి కారకత్వాలు వేటికవే భిన్నమైనవి. వాటి కాంతి యొక్క మిశ్రమ ప్రభావం మానవ జీవితాల మీద ఏ విధంగా ఉందనేది జ్యోతిష శాస్త్రం విశదీకరిస్తుంది. జీవులు తాము అనుభవించవలసిన కర్మఫలాలు అనుభవించే విధంగా తగిన కాలములో, అందుకు తగిన ప్రదేశములో నిర్దేశింపబడిన వారి ఎంట జన్మించగలరని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి. తన గురించి తాను తెలుసుకుని ఈ జన్మలోనైనా పాపకర్మల నుండి విడుదల చెందటానికి ఉపకరించే దివ్య మార్గమే జ్యోతిష శాస్త్రం. రాహుకారకత్వాలలో ప్రధానంగా మాయ, మోసం, స్వార్థం, అత్యాశ, కుయుక్తి, వేగం, విస్తరణ ప్రధానమైనవి. ఇప్పుడిక శుక్రుడు గురించి పరిశీలిద్దాం. 16 కళలందు ఏ చిత్రకళవో, ఏ శిల్పి కళలందు నెలకొన్న చెలివో, ఏ జన్మ పుణ్యాన నన్ను చేరినావో,
ఈ కమనీయ సంగీత సుధాపానీయం సేవించి తరించగలుగుతున్నామంటే మీరు నేను ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నామని నిర్ద్వందంగా చెప్పవలసిందే. ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది, ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది అంటే అంతా శుక్రమయం. ఆ కళ్లకు, అందమైన బొమ్మకు, బొమ్మలాంటి పూబొమ్మకు, భామ వ్యక్తపరుస్తున్న భావానికి, ఆమె సౌందర్యానికి, ఆమెను చూడగానే ఉప్పొంగే పరవశానికి, కళలకు, చెలిమికి, ప్రేమకు, స్త్రీ పురుషుల స్నేహానికి, పరస్పర ఆకర్షణకు, మోహానికి, సరసానికి, శృంగారానికి, వివాహానికి, దాంపత్య జీవితానికి, జీవిత భాగస్వామికి, గానానికి, సుస్వర సంగీతానికి, ఒక్కటేమిటి అన్నింటికీ శుక్రుడే కారకుడు. ఇంకా భార్యాభర్తల ఆత్మీయతకు, అనుబంధానికి, సృజనాత్మకతకు, సృష్టికి మూలమైన వీర్యానికి, లైంగిక సంబంధాలకు, సంగీత వాయిద్యాలకు, వాహనాలకు, సౌఖ్యాలకు, ఆడంబరాలకు, హోదాకు, హుందాతనానికి, వస్త్రాభరణాలకు, తాంబూల సేవనానికి, సినిమాలకు, నటనకు అన్నింటికీ శుక్రుడే కారకుడు. ఈ భూమి మీద జన్మించిన మనుషులు కాలం తీరే వరకు జీవించగలుగుతున్నారంటే సంగీత, సంతోష, సరస, శృంగార, వినోదాలే కారణం. శుక్రుడు మరియు శుక్రుని కారకత్వాలు లేకుంటే మనుషులెవరికీ జీవితేచ్ఛ ఉండదు. భూమిని స్వర్గములా మార్చటంలో శుక్రుడిదే ప్రధాన పాత్ర. శుక్రుడు లేకుంటే ఈ భూమి ఏనాడో వల్లకాడుగా మారి ఉండేది. కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే, నీ పాటలోనే నే మాటనైతే నా మేలు నీ వేణువాయే. ఇది మధురమైన సంగీతం. ఈ భావంలో స్వచ్ఛమైన గొప్ప ప్రేమ ఉంది. అంతర్లీనంగా దాగి ఉన్న కోరిక ఉంది. నయనాలతో అభినయం ఉంది. ఈ సంగీతానికి, ప్రేమకు, కోరికకు, నయనాలకు, అభినయానికి శుక్రుడు కారకుడు. ఈ అద్భుతమైన వ్యక్తీకరణకు రాహువు కారకుడు. రాహువు బుధుడు వలె కమ్యూనికేషన్స్ లో ప్రతిభ గలవాడు. ఇంకా చెప్పాలంటే దృశ్య, శ్రవణ, అంతర్జాల, మాయాజాల మాధ్యమాలతో అద్భుతంగా వ్యక్తీకరించగల నవీన బుధుడు రాహువు. రాహువు వేగానికి, విస్తరణకు కారకుడని ఇప్పటికే అనేక వీడియోలలో పదే పదే చెప్పుకున్నాం. అంటే శుక్ర రాహువుల కలయిక శుక్రబుధుల కలయిక కంటే మరింత కొత్తగా, బహుముఖ ప్రజ్ఞను వ్యక్తీకరించగల మనోహర, సృజనాత్మక, క్రియాశీల దివ్య కలయిక అని చెప్పాలి. ఒకనాటి మాట కాదు. వయసు వ్యత్యాసాలు ఉన్నప్పటికీ మనమంతా ఒకే కాలంలో ఉన్నాము. ఇది క్రీస్తు శకం 2023 సంవత్సరం. 40 సంవత్సరాల క్రితం లేని సెల్ ఫోన్స్, ఇంటర్నెట్, డ్రోన్స్, ఇంకా శబ్ద దృశ్యాలను నిక్షిప్తం చేయటానికి ఉపకరించే ఎన్నెన్నో ఆధునిక సాంకేతిక పరికరాలు, సంభ్రమాశ్చర్యాలు గొలిపే ఆవిష్కరణలు మనకు అందుబాటులోకి వచ్చాయి. యూట్యూబ్ ద్వారా ప్రపంచం యావత్తు అరచేతిలో వైకుంఠాన్ని చూడగలుగుతుంది. సంగీత, నృత్య, హాస్య, పలు వినోద అంశాలను అన్ని భాషల వారు తమ స్థానిక భాషలోకి తక్షణ అనువాద సౌకర్యంతో వీక్షించి అపరిమితమైన మనోల్లాసం, ఆనందం పొందగలుగుతున్నారు. ఒకప్పుడు పని పని పని, ఎప్పుడైనా అరుదుగా వినోదం. ఇప్పటి ఆధునిక జీవితంలో సరదాలు, సంతోషాలు, విందు వినోదాలకే అగ్రస్థానం. పనికి తక్కువ ప్రాధాన్యత. ముఖ్యంగా ఖండాంతరాల దూరంలో ఉన్న వారితో కనురెప్పపాటులో ఖర్చు లేకుండా మాట్లాడగలుగుతున్నాం. కమ్యూనికేషన్స్ అభివృద్ధి చెందాయి. విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, విదేశాలలో స్థిర నివాసం, విమానయానం, అన్ని సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇదంతా రాహుగ్రహం ప్రాతినిధ్యం వహిస్తున్న అంశాలు. అంటే వర్తమాన కాలంలో రాహు ప్రభావం చాలా చాలా ఎక్కువని చెప్పాలి. అవకాశాలు శరవేగంతో దూసుకు వస్తుంటే, అవసరాలు, పరిస్థితులు అంతే వేగంతో చకచకా మారిపోతుంటే, విలువలను పట్టుకుని వేలాడాలా, వచ్చిన అవకాశం విజ్ఞతతో వినియోగించుకోవాలా అనే సంఘర్షణకు గురయ్యే సందిగ్ధ సంధికాలం ఇది. రాహువు ప్రాక్టికల్ గా ఉంటాడు. స్మార్ట్ ఫోన్ వచ్చాక డబ్బా ఫోన్ ఎవరు వాడుతున్నారు చెప్పండి? అవసరాలు, అవకాశాలే ఏ కాలంలోనైనా వ్యవస్థను, విలువలను శాసిస్తాయనేది వాస్తవం.
గతం తలుచుకుని ఏడ్చేవారిని ఎవరైనా ఎంతని ఓదార్చగలరు చెప్పండి. అందువలన శుక్రుడి ప్రేమ పూలు పూచి కాఫీ షాపుల్లో, రెస్టారెంట్స్ లో, షాపింగ్ మాల్స్ లో సంవత్సరాల తరబడి నిదానంగా పరిమళిస్తుంటే, రాహు తోడైతే టైం వేస్ట్ కాకుండా ప్రేమ తొందరగా పండుతుంది. కొన్నిసార్లు మొగ్గ దశలోనే రాలిపోయి భగ్న ప్రేమగా కూడా మిగిలిపోతుంది. ప్రేమ ఒకరితో, పెళ్లి మరొకరితో, వైవాహిక జీవితంలో రహస్యాలు, తదనుగుణంగా స్పర్ధలు, వేదనలు, ఒడిదుడుకులు. గుండెలు పగిలే ఆవేదనలు, శృతి తప్పినది జీవితం. నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం. శుక్ర రాహువుల కలయిక గురించి వివరించి చెప్పటానికి నేను, విని అర్థం చేసుకోవటానికి మీరు ఎంతో శ్రమ పడవలసి ఉంటుందని ఈ వీడియో ప్రారంభంలో మొదటి వాక్యంగా చెప్పాను. ఇది సంపూర్ణ సత్యం. అందుకే ఎంఫసైజ్ చేసి మళ్లీ చెబుతున్నాను. శుక్ర రాహువుల కలయిక వలన ఉత్పన్నమయ్యే ప్రేమలో గొప్ప నిజాయితీ ఉంటుంది. అది ఎంత తాగినా తనివి తీరదు, మనసు నిండదు. ఎన్నో జన్మల బంధం అనిపిస్తూ ఉంటుంది. కాలాంతరంలో ఏదైనా మాసిపోవలసిందే అనే సంగతి వేరు. కానీ దీర్ఘకాలం ఈ ప్రేమ నిలకడగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ అదృష్టం సదరు లగ్నానికి గురువు శుభుడై ఈ కలయికపై గురుదృష్టి ఉన్నా, లేదా శుక్ర రాహువులు గురుక్షేత్రమైన మీనరాశిలో ఉన్నా, ఇది శుక్రుడికి ఉచ్చక్షేత్రం అని మరువవద్దు. అదేవిధంగా శుక్ర రాహువులతో గురువే కలిసి ఉన్న, మరీ ముఖ్యంగా శుక్ర రాహువుల కలయిక లగ్న పంచమ భాగ్య భావాలలో ఉండి జాతక చక్రంలో ఇతర గ్రహస్థితులు శుభ పరిమళం వెదజల్లుతుంటే, శుక్రరాహు కలయిక తనివి తీరలేదే, నా మనసు నిండలేదే అనే తన్మయత్వాన్ని ఇస్తుంది. ఇప్పుడు మరొక కోణం పరిశీలిద్దాం. శుక్ర రాహువులు ఏ భావంలో ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు, ఏ నక్షత్రాల మీద ఎంత దూరములో ఉన్నారనే దానితో సంబంధం లేకుండా ఎక్కడ ఈ గ్రహాలు కలిసినా నికరంగా ఉండే ఫలితాలనబడే లక్షణాలు కొన్ని మాట్లాడుకుందాం. లగ్నాన్ని బట్టి ఆధిపత్యాలు, తదనుగుణంగా గ్రహ ఫలితాలు పరిపరి విధాలుగా ఉండవచ్చును. కానీ నవగ్రహాల యొక్క సహజ కారకత్వాలు ఎక్కడకు పోవు, ఎప్పటికీ పోవు. అందువల్లనే తొలి అధ్యాయంలో శుక్ర రాహువుల యొక్క ప్రధాన కారకత్వాల గురించి చెప్పాను. రాహుకారకత్వాలలో విస్తరణ అనే పదం నేను తరచుగా వాడుతుంటాను. దీన్ని కేవలం ఇంగ్లీషులో ఎక్స్పాన్షన్ అనే పదం యొక్క భావానికే పరిమితం కాకండి. రాహువుకు తొలిచే గుణం ఉంటుంది. ఈ గుణం తీవ్రమైన కోరికకు అనుబంధంగా ఉంటుంది. వస్తువైతే తన్ని లాక్కుంటాడు. అనుబంధమైతే, ఆత్మీయతైతే, ప్రేమైతే, ఇవన్నీ కలగలిపిన ప్రాణమున్న మనిషి అయితే ఆ భావన లోతుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా భగ్న ప్రేమ విషయంలో విషాదాన్ని పాతాళం అంచుల్లోకి తీసుకెళ్లగలదు. జాతక చక్రములో కుజదోషం లేదా కాలసర్ప దోషం తోడైతే, లేదా ఇతర పాపగ్రహ వేదలు కేంద్ర కోణాలపై ఉంటే శుక్ర రాహువుల కలయిక విషాదాన్ని, విరహాన్ని, వివాహ ప్రయత్నాలలో జాప్యాన్ని, అనుమానాన్ని, ఆందోళన, అవమానాలను సృష్టిస్తుంది. ఇవన్నీ అవాంఛిత నాటకీయ పరిణామాలు. ఒకవేళ జాతకంలో దశమ స్థానం బాగుండి, వృత్తిలో బిజీగా ఉండి, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని విషాదం పైకి కనిపించకపోయినా జాతకులు గుండెలు పిండేసే బాధను లోలోపల అనుభవించవలసి ఉంటుంది. తొలి ప్రేమకు ఫలితం కన్నీరు, విరహానికి ఫలితం నిట్టూర్పు. చలి చేసిన గాయం మానదులే, చలరేగే జ్వాల ఆరదులే. అయితే ఇదంతా ఆ విధాత సదరు జాతకులకు రాసిన స్క్రీన్ ప్లే లాగా పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడొకసారి వీడియో ప్రారంభంలో కాలమే దైవస్వరూపమని, జాతకుల కర్మలను బట్టి వారికి విభిన్న విధాలుగా దశ అంతర్దశ విదశల ద్వారా సదరు ఫలితాలు అందుతాయని నేను చెప్పిన విషయం
మరొక్కసారి పరిశీలించండి. ఇక్కడొక తమాషా ఉంది. శుక్రరాహువుల కలయిక ఉందంటే సమసప్తకములో కేతువు ఉన్నాడని మరువకండి. సరిగ్గా ప్రేమ తాలూకు విరహం, వేదన, మనస్తాపం అనుభవించే విధంగా దైవస్వరూపమైన కాలం కేతుదశ లేదా అంతర్దశ లేదా విదశ రూపంలో దర్శనమిస్తుంది. విదశ అయితే ఆ కాల పరిమితి తక్కువ ఉంటుందని నేను వేరుగా చెప్పనవసరం లేదు. హితులారా, మామిడి తోటలో చెట్లు బలంగా ఉండి పచ్చగా కనిపించినంత మాత్రాన వేసవిలో తప్ప కాపు రాదు కదా. అదేవిధంగా జాతక చక్రంలో దశ, అంతర్దశ, విదశలు కీలకమైనవి. ఈ సూత్రం మంచికి చెడుకు రెండింటికి వర్తిస్తుంది. శుక్రరాహువుల కలయిక కేవలం స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, కామ సంబంధాలకే పరిమితం కాదు. అన్ని రకాలైన మానవ సంబంధాల మీద ఈ కలయిక ప్రభావం ఉంటుంది. విజాయితీయుల మధ్య ఆకర్షణ ఎక్కువ, అంతే. ఇక తర్వాత విషయం అక్రమ సంబంధాలు. కేవలం శుక్రరాహువుల కలయిక మాత్రమే అక్రమ సంబంధాలకు దారితీస్తుందని చెప్పలేము. అప్పుడు అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. జ్యోతిష్యం అంటేనే సంభావ్యత సిద్ధాంతం. ఇది కాంతి శాస్త్రం. శుక్రరాహువుల కలయిక లేని పలు జాతక చక్రాలలో వివాహేతర సంబంధాలు మనం చూడవచ్చును. శుక్రుడు కళత్రకారకుడు, పైగా కళాకారుడు. నవగ్రహాలన్నింటిలో అయస్కాంత ఆకర్షణాశక్తి ఎక్కువగా కలవాడు. సున్నిత మృదు స్వభావం గలవాడు. పైగా గురువుగా పాపులర్ అయిన బృహస్పతి కంటే గొప్ప గురువు. గురువు వద్ద లేని మృత సంజీవిని అనే గొప్ప విద్య కలవాడు. స్త్రీజన మనోరంజకుడు, సరస శృంగార సంగీత గాయకుడు, సమస్త సుఖభోగాలను ఇవ్వగల రసికుడు, ఆత్మీయత అనుబంధాలను సమృద్ధిగా పండించగల శ్రామికుడు, అన్నీ కలగలిపిన గొప్ప ప్రేమికుడు. అందువలన సహజ సంపూర్ణ శుభగ్రహమైన శుక్రునితో రాహు కలయిక కళత్రభావమైన సప్తమ స్థానములో ఉండటం మంచిది కాదనే చెప్పాలి. అదేవిధంగా లగ్నములో కూడా శుక్రరాహువుల కలయిక వాంఛనీయం కాదు. ఎందుకంటే అప్పుడు సప్తమ భావములో కేతువు ఉంటాడు. శవరం అయ్యాక వివరం తెలిసినట్లు జీవితం క్లైమాక్స్లో ఇచ్చే జ్ఞాన మోక్షాల సంగతి అలా ఉంచితే, ప్రాయములో ముఖ్యమైన వివాహ బంధం కేతువు విచ్ఛిన్నం చేస్తాడు. విడాకులు, కోర్టు కేసులు, ద్వితీయ వివాహం ఇత్యాది ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇదంతా ఇంతకు ముందే చెప్పినట్లు కాలం రాకుండా మామిడి కాపుకు రానట్లే ఆయా పాపగ్రహ దశ, అంతర్దశలు రాకుండా లేకుండా అందుకు సంబంధించిన చెడు సంఘటనలు, ఫలితాలు సంభవించవు. ఒక్కోసారి పాపగ్రహ దశలు బాల్యంలో ముగిసిపోయినా లేదా దశావర్ష క్రమంలో అటువంటి పాపగ్రహ దశ వయసు మళ్ళాక వృద్ధాప్యంలో వస్తే ఎవరికైనా నష్టం ఏముంటుంది? ఇలాంటివన్నీ జ్యోతిష్కులు విజ్ఞతతో ఓపికగా పరిశీలించవలసి ఉంటుంది. శుక్రరాహువులు ఒక రాశిలో లేదా ఒక భావంలో కలయిక మాత్రమే గాక రాహు నక్షత్రాలైన ఆర్ద్ర, స్వాతి, శతభిషం మీద శుక్రుని స్థితి కూడా ఈ విధమైన ఫలితాలకు కారణమవుతుంది. అదేవిధంగా జాతక చక్రంలో శుక్రునిపై రాహువు తన పంచమ లేదా నవమ దృష్టి ఉన్నా, తీవ్రమైన దారుణ ఫలితాలు ఉండకపోయినా అప్పుడప్పుడైనా అనుభవంలోకి వస్తాయి. అదేవిధంగా జన్మ నక్షత్రం ఆర్ద్ర, స్వాతి, శతభిషం అయి చంద్రరాశిపై శుక్రుని దృష్టి ఉంటే ప్రేమ సంబంధాలు, అనేక మందితో పరిచయాలు ఉంటాయి. సులభంగా అర్థమయ్యే విధంగా చెబుతాను. ఒక పాట యొక్క మాధుర్యం సౌండ్ ద్వారానే మనం ఆస్వాదించగలం. అదే సౌండ్ విపరీతంగా పెంచితే సంగీతం, సాహిత్యం సర్వనాశనం అవటమే కాదు, చెవుల నుండి రక్తం వస్తుంది. శుక్రరాహువుల కలయిక అతిని ఇస్తుంది. అది తగ్గించుకుంటే సరిపోతుంది. ఇటీవల వచ్చిన హే సినామిక అనే సినిమాలో హీరో దుల్హర్ సల్మాన్ విపరీతంగా విరామం లేకుండా మాట్లాడుతుంటాడు. అది భరించలేక అతని భార్య వేరే ఊరు వెళ్ళిపోతుంది. విడాకుల కోసం ప్రయత్నిస్తుంది.
భార్యాభర్తలు ఒకరినొకరు ఇష్టపడి అన్యోన్యంగానే ఉంటారు. అయినప్పటికీ భర్త అతివాగుడు వలన వ్యవహారం విడాకుల వరకు వెళుతుంది. అయితే అతని అతివాగుడుకు సరిపోయిన రేడియో జాకీగా ఉద్యోగం సంపాదించి ఆ విధంగా తన వాగుడును అతను మళ్లించుకుంటాడు. గొడవ పడుతున్న భార్యాభర్తలకు ఈ సినిమా ఒక కౌన్సిలింగులా ఉపయోగపడుతుంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఆసక్తి గల భార్యాభర్తలు పరిశీలించవచ్చును. శుక్రుడు కళత్రకారకుడు. సాధారణంగా శుక్రుడు కళత్రభావమైన సప్తమ భావంలో వాంఛనీయం కాదు. కారకో భావనాశాయ అనేది జ్యోతిష సూత్రం. దీనికి తోడు రాహువు చేరితే ఎలా ఉంటుంది? అందువలన సప్తమ భావంలో శుక్రరాహువుల కలయిక ప్రతికూల ఫలితాన్నే ఇస్తుంది. ద్వితీయ అష్టమ భావాలలో కూడా అంతగా యోగ్యం కాదు. దశమ స్థానంలో ఈ కలయిక ఉన్నతంగా యోగించగలదు. శుక్రకారకత్వాలు రాహువు శిఖరాగ్రానికి విస్తరింపజేయగలడు. రాహువులోని ఆధునికత, వేగం శుక్రుని సృజనాత్మకతకు తోడవటం వలన అద్భుతాలు ఆవిష్కరింపబడతాయి. ఏది ఏమైనా జాతకంలోని అనేక ఇతర అంశాలను బట్టి ఫలితం బహు విధాలుగా రూపాంతరం చెందుతుంటుంది. చివరిగా 4 మాటలు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు, పాపగ్రహాలు. మరీ ముఖ్యంగా వక్రగమనం కలిగి ఉంటాయి. గత జన్మ కర్మఫలాలు జాతకులు అనుభవించే విధంగా జాతక చక్రంలో వీటి అమరిక ఉంటుందని నికర సారాంశం. అందువలన అంతా కర్మఫలం అని అర్థం చేసుకుంటే కాలమే అందరికీ పరిష్కారం చూపిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జీవితాన్ని ఒక మోసపోసిన ధోరణిలో ఆలోచిస్తాం, ఆశపడతాం. అలా జరగాలని తాపత్రయపడతాం. ఎందుకంటే మనం పుట్టే నాటికి సమాజంలో ఉన్న లక్షణాలను చూస్తూ, వింటూ, మాట్లాడుతూ, నేర్చుకుంటూ పెరుగుతాం. అంటే మనకు తెలియకుండానే ఇక్కడున్న విషయాలతో మనస్సును బందీ చేస్తాం. కానీ ఒక 100 సంవత్సరాల సమాజ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేస్తే ఆచారాలు, అలవాట్లు, నైతిక విలువలలో ఎన్నో మార్పులు మనం గమనించవచ్చును. ఆ మార్పులకు రుజువులే ఛాయాగ్రహాలైన రాహుకేతువులతో మిగిలిన ఇతర గ్రహ కలయికలు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఎవరి జీవన ప్రయాణం వారిది. ఇందులో తప్పు ఒప్పులకు తావులేదు. మన జీవితం మన ఇష్టం వచ్చిన రీతిగా జీవించవచ్చును. మరొకరి జీవితాన్ని జడ్జి చేసే అధికారం ఎవరికీ లేదు. మీ జాతక చక్రంలో కేతువు ఏ ఇతర గ్రహంతో కలయిక ఉన్నా ఈ వీడియో ప్రారంభంలోని ఉపోద్ఘాతం పరిశీలించండి. ప్రేమ, అనుబంధాలు, వివాహం, శృంగారం, శుక్రకారకత్వాలు, కేతుకారకత్వాల గురించి ఈ వీడియోలో చాలా వరకు మాట్లాడుకున్నాం. కావున శుక్రకేతువుల కలయిక వలన జాతకుల జీవితాలలో పూర్వకర్మ వాసనలు ప్రకటితమవుతాయి. అంటే జాతకులు ప్రేమ, బంధం లాంటి విషయాలలో ఉన్నతంగానైనా ఉంటారు, లేదా అప్రాధాన్యతతో అంటీ ముట్టనట్లుంటారని చెప్పాలి. సృజనాత్మకత ఖచ్చితంగా ఉంటుంది. సంగీతం, చిత్రలేఖనం లాంటి కళయందు అభిరుచి, ప్రవేశం ఉంటాయి. ఇదంతా సానుకూలం. ప్రతికూల విషయాలైతే ప్రేమ వైఫల్యాలు, ప్రేమను వ్యక్తపరచలేకపోవటం, వైవాహిక జీవితంలో అసంతృప్తి, ఇష్టాయిష్టాలు వ్యక్తీకరించలేకపోవటం లాంటి లక్షణాలు, ఫలితాలు ఉంటాయి. కళత్రకారకుడు సహజ శుభుడైన శుక్రునితో కేతువు కలయిక మంచిది కాదనే చెప్పాలి. కానీ సదరు జాతకుని జన్మలగ్నానికి గురువు శుభుడై ఇట్టి శుక్రకేతువులను వీక్షించిన యెడల దాంపత్య జీవితం, కుటుంబ జీవితం బాగుంటాయి. జీవిత భాగస్వామి అనుకూలవతి, దైవభక్తి, ఆచారాల పట్ల శ్రద్ధ, ఆసక్తులు కలదై ఉంటుంది. సుఖ సౌఖ్యాలతో కూడిన సౌకర్యవంతమైన జీవితాన్ని జాతకులు అనుభవిస్తారు. వాహన యోగం, గృహయోగం, వస్త్రాభరణాలు, ధన సంపదలు సమృద్ధిగా ఉంటాయి. అయితే 2వ మరియు సప్తమ భావాలలో శుక్రకేతువుల కలయిక మంచిది కాదనే చెప్పాలి. కుటుంబ మరియు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులుంటాయి. ధనవృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామికి అనారోగ్యం సాధారణ ఫలితాలు.
శుక్రకేతువుల కలయిక అష్టమ భావంలో శ్రేయస్సునివ్వదు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. అనారోగ్యం, ఆకస్మిక కలహాలుంటాయి. ఈ కలయిక భాగ్యభావంలో ఆర్థికాభివృద్ధిని ఇస్తుంది. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలుంటాయి. శుక్రకేతు కలయిక దశమ లాభభావాలలో శుభ ఫలితాలని ఇవ్వగలదు. వ్యయభావంలో శుక్రకేతువులు అంతగా అనుకూలం కాదనే చెప్పాలి. చివరిగా ఒక మాట, కేతువుతో ఏ ఇతర గ్రహ కలయికైనా గాని ఫలితం అనూహ్యంగా ఉంటుంది. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ